నమస్తే వెల్కమ్ టు డిబేట్. జాతీయ అవార్డు విన్నర్ లైంగిక వేధింపుల కేసులో జైలుకు వెళ్లడం వెనుక కుట్ర జరిగిందా? అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోక్సో కేసు ఛాంబర్ కంప్లైంట్ చేసేందుకు ఎవరు ప్రోత్సహించారు? అసలు జానీ మాస్టర్ ఇష్యూ వెనుక ఉన్నదెవరు? ఈ పంచాయతీ ఫిలిం ఛాంబర్ ను దాటి స్టేషన్ దాకా వెళ్లే వరకు మధ్యలో ఉన్న మలుపులేంటి? అల్లు అర్జున్ పేరు ఎందుకు ప్రముఖంగా వినిపిస్తోంది? ఎంతో భవిష్యత్తు ఉన్నా కూడా 21 ఏళ్ల వయసులోనే ఆమె ఎందుకు డేర్ స్టెప్ తీసుకుంది? ఇవే అంశాలపై ఇవాళ ఈవినింగ్ డిబేట్ లో చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పాల్గొనబోతున్నారు సీనియర్ ఆర్టిస్ట్ శైలజ గారు, జూమ్ నుండి జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. అలాగే కస్తూరి శ్రీనివాస్ గారు, డైరెక్టర్, ఆయన కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. అలాగే అలాగే స్టూడియో నుంచి సత్యన్ డైరెక్టర్ కూడా జాయిన్ అయ్యారు. సో నమస్తే అండి. ముందుగా శైలజ గారు మీతోనే స్టార్ట్ చేస్తాను. చెప్పండి. వినిపిస్తుందా? ఈ చూస్తున్నారు గత కొద్ది రోజులుగా కూడా జానీ మాస్టర్ ఇష్యూ పై అటువైపు జానీ మాస్టర్ ని సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఆ లేడీ కొరియోగ్రాఫర్ ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో మొత్తం ఈ జానీ మాస్టర్ ఇష్యూ వెనుక అసలు ఉన్నది ఎవరని మీరు అనుకుంటున్నారు? నేను ఒకటి మాత్రం చెప్తానండి, ఎవరికైతే పేరు వస్తూ ఉంటుందో వాళ్ళకి ఈ రాళ్ల దెబ్బలు అనేది తప్పవు. సో పాపం జానీ మాస్టర్ తప్పేం లేదు. జనరల్ గా వాళ్ళ ప్రొఫెషన్ అన్ని రకాలుగా ఉంటుంది, అది చెప్పలేం. అన్ని ఇష్టపడితేనే కదా కొన్ని ప్రొఫెషన్లు ఎంచుకొని మరీ వెళ్తూ ఉంటాం. సో చేతులు పట్టుకున్న, ఇట్లా హగ్ చేసుకున్న, ఎంత డాన్స్ లో వన్ పార్ట్ అంతే. అది దానికి ఏదో చిత్రీకరించి అక్కడ ఎవరం చూసాం ఎవరం చూడలేదు ఎవరికి తెలియదు. సో పాపం ఆయన మంచి పొజిషన్ లో ఇప్పుడు ఉండే పొజిషన్ లో ఉంటూ ఆయన మీద బురద చల్లడం అనేది కరెక్ట్ కాదు. బట్ అంటే ఇప్పుడు ఈ అమ్మాయి సైడ్ నుంచి నాకు తెలియదు, ఏ సంగతి తెలియదు, ఏమీ తెలియదు. తెలియందే మేము మాట్లాడి ఎందుకండి డిస్కషన్? శైలజ గారు చెప్పండి. సో అప్పుడు ఆవిడ బాధితురాలు, ఆవిడ చాలా వరకు ఈయనపై చాలా అంటే క్యారవాన్ లో కూడా ఇలా జరిగింది, షూటింగ్ ప్లేసెస్ లో కూడా చాలా వరకు ఇబ్బంది పెట్టారని చెప్పి కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. సో జనరల్ గా జరిగుండొచ్చండి, జరిగుండొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే మనము ఒక చెయ్యి ఏది చేయదండి, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. ఎవరిని తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే అలా అని ఇండస్ట్రీ మీద బురద చల్లితే కూడా మేము ఊరుకోం. అందరూ అలా ఉండరు. మేమేం బతకడం లేదా? ఆడవాళ్ళమేగా మేము. 32 ఏళ్ళు అయింది నేను ఇండస్ట్రీకి వచ్చి. నేను బ్రహ్మాండంగా బతుకుతున్నాను. ఎవరు కూడా పిచ్చి బిహేవ్, మనం ఏది చేస్తే అదే ఎదురు సమాధానం ఇస్తుంది. మనం ఏమి చేయకుండా ఉన్నాం అనుకోండి, ఏమీ ఉండదు. అంతే. మనం ఎలా ఉంటే మంచి, చెడు ఉంటే చెడు. ఇండస్ట్రీకి అదే గుణపాఠం. మిగతా ఏమో ఎక్స్ట్రా ఏం చెప్పక్కర్లే ఇండస్ట్రీ గురించి. మనం పిచ్చి వాగుడు వాగి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి అందరిలో తిరిగామనుకోండి, మనల్ని పిలుపులోనే మారిపోతుంది. అది పోతోంది అంటారు. లేదు, మనం మంచి వాళ్ళం అనుకోండి, అమ్మ పోతోంది అని అంటారు. అంతే. మన బిహేవియరే మనం కరెక్ట్ చేసుకొని పోతూ ఉండాలి. అలాగే స్టూడియో నుండి చిట్టుబాబు గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి. సో ఈ రోజు చూస్తామంటే జానీ మాస్టర్ వివాదంలో కూడా పుష్ప 2 నిర్మాత అయిన మైత్రి రవి గారు కూడా ఒక క్లారిటీ ఇవ్వటం జరిగింది. దీని వెనక అల్లు అర్జున్ గారు కూడా లేరు, అలాగే డైరెక్టర్ కూడా లేరు అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ అల్లు అర్జున్ అనవసరంగా ఒక రకంగా చెప్పాలంటే అల్లు అర్జున్ తొందరపాటు. అల్లు అర్జున్ ఏం చేశాడంటే తొందరపాటుతోటి ఒక ఆడపిల్ల మీద సానుభూతి ప్రకారం గబుక్కుని అనేసాడు, నా అండ నీకు ఉంటుంది అని. దాన్ని ఏం తీసుకున్నారు, ఆ అమ్మాయిని ఈయన న్యాయపరిచినట్టు, ఆ అమ్మాయి తప్పులేదు, జానీ మాస్టర్ దోషి అన్నట్టు వాళ్ళు ఇంటర్ప్రిట్ చేశారు. కానీ అతని ఉద్దేశం జానీ మాస్టర్ దోషి, ఈ అమ్మాయి ఆయన కాదు. ఒక ఆడపిల్లగా బాధపడుతూ ఉంటే నువ్వు బాధపడద్దు, నీకు నేను అవకాశం ఇస్తాను అని ఒక భరోసా. ఆ భరోసా ఇవ్వటం అనేది ఆడపిల్ల కనుక ఎవరైనా భరోసా నాలంటే అమ్మ నువ్వేం నీకు ఏదైనా మంచి చెడు చేస్తే మేము ఉన్నాం కదా అని చెప్తాం. అట్లా చెప్పిన మాటని వీళ్ళు తీసుకెళ్ళి అందువల్ల ఏంటంటే ఈ అసందర్భంగా మాట్లాడాడు. అతను మాట్లాడిన అర్జున్ అసందర్భం, అనవసరం.
అధిక ప్రసంగం. ఇప్పుడు ఇంతవరకు కోర్టు ఇన్వెస్టిగేషన్ జరగల, పోలీస్ ఎఫ్ఐఆర్ పెట్టి ఇన్వెస్టిగేషన్ జరగల. ఇక్కడ మన కమిటీ ఇంకా 5 రోజులు అయింది, 15 రోజుల్లో మేము ఒక రిపోర్ట్ ఇస్తాం. ఆ రిపోర్ట్ రాలా. ఏమీ రాకుండా ఆయన దోషి, ఈఎంఐ లేదు, ఈఎంఐ దోషామా అంటాం అర్ధరహితం. అది అనవసరంగా తొందరపడి మాట్లాడటం వల్ల ఇవన్నీ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ మనిషికి అన్నాడని ఇంకోటని ఇవన్నీ వస్తున్నాయి. కానీ యాక్చువల్గా దానికి సంబంధం లేదు. జానీ మాస్టర్ అనేక మరాఠీ అర్జున్కి అనేక పాటలు ఆయన జానీ మాస్టర్. రేపు కూడా ఇంకో సాంగ్ పెండింగ్ ఉంది. అది కూడా మరి ఆ పెండింగ్ సాంగ్ ఆయన బెయిల్ తీసుకొచ్చి ఫినిష్ చేసుకుంటే కోర్టులో ఫెసిలిటీ ఉంటుంది. ఈయన వల్ల మొత్తం ఇంత ప్రాజెక్ట్ నష్టమైపోద్ది చేయాలి అన్నప్పుడు ఇస్తారు. గతంలో కూడా సుమన్ లాంటి అరెస్ట్ చేసినప్పుడు కూడా పోలీసులు షూటింగ్ కోసం అతనికి పర్మిషన్ ఇచ్చారు, షూటింగ్ వెళ్ళి రావటం. అట్లాగూ షూటింగ్ అయినా ఇవ్వచ్చు, కనుక ఆ పాట కూడా చెయ్యాలి. ఈ అంతలో ఒక మాట అంటం వల్ల మన వాళ్ళకి ఏముంది, మీడియా సోషల్ మీడియా ఉంది, ఒక మాట అనగానే దానికి పొలవలు ఎదిగిచ్చేసి మాట్లాడతారు. కానీ అదొక సంబంధం లేదు. ఈ వాట్ వే ఈజ్ కన్సర్న్. వాళ్ళు డాన్స్ మాస్టర్కి వాళ్ళ ఇద్దరి మధ్య ఏంటంటే అమ్మాయి ఇండిపెండెంట్గా అవ్వాలనుకున్నాక ఓకే ఎస్ కార్డు కోసం అప్లై చేసింది. కార్డు కోసం కార్డు అవగానే కార్డు లేదో రూల్స్ ఉన్నాయి. అలాగే అడగగానే నువ్వు చీఫ్ గా కావాలి, అవును అదే చీఫ్ గా అవ్వాలంటే 5 ఏళ్ళు పనిచేయాలి. 5 ఏళ్ళు పనిచేసినాక టెస్ట్ చేస్తారు. టెస్టింగ్ అండ్ ఇన్ ద సెన్స్ నీ క్వాలిఫికేషన్. మాస్టర్ అంటే మిగతా వాళ్ళు డాన్సర్స్ ఒక డాన్స్లో స్పెషల్ అయితే చాలు. మాస్టర్ అంటే కథകളి తెలియాలి, భరతనాట్యం, కూచిపూడి, వెస్ట్రన్ డాన్స్ అన్ని డాన్స్లోనూ ప్రమేయం ఉండాలి. సో మాస్టర్ అంటే క్వాలిఫికేషన్ కాదు. ఆ క్వాలిఫికేషన్స్ ఎంతవరకు ఉన్నాయని ఒక వెరిఫై చేసి ఇస్తారు కార్డు. ఆ ప్రాసెస్ టైం ప్రాసెస్. ఈ టైం ప్రాసెస్ డిలేని నాకు కార్డు ఇవ్వడానికి అడ్డుకున్నారు, భ్రమంతో ఊహించుకుని మాట్లాడిన మాటలే. ఆఖరికి ఆయనే ఇప్పించాడు. ఆయన భార్య అమ్మాయికి ఇప్పించింది కార్డు. సో కార్డు ఇచ్చినాక అమ్మాయి ఇండివిజువల్గా వెళ్ళిపోతాను అన్నదాన్ని ఈయన ఇప్పుడే వద్దు, కార్డు వచ్చగానే పరిగెత్తద్దు, కొన్నాళ్ళు మాస్టర్ ఉండి చేస్తే నీకు షూటింగ్ అండర్లో పని చేయమని. ఎందుకంటే ఒక అడ్వైజ్. ఎందుకు సడన్ గా వెళ్ళిపోయి అడ్వైజ్ అమ్మాయి వెళ్ళిపోయి గబుక్కు చేయడం మొదలెట్టింది అనుకోండి, తప్పులు జరుగుతాయి. అందుకని నీకు ఎక్స్పీరియన్స్, స్పాట్, డాన్స్ మాస్టర్ అంటే ఒకటి మూమెంటే కాదుగా, షార్ట్, కంపోజిషన్, కెమెరామెన్తో అన్ని ఈ కావాలి. అవగాహనగా అసిస్టెంట్గా ఉన్నప్పుడు అది రాదు. మాస్టర్ డిస్కస్ చేస్తున్నట్టు అసిస్టెంట్తో డిస్కస్ చేయరు కదా డైరెక్టర్ గారి, కెమెరామెన్లు గారి. సో అందుకని మాస్టర్కి కొన్నాళ్ళు నాతో పాటు ఉంటే నీకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ మూమెంట్స్ కాదు. డాన్స్ మాస్టర్ అంటే డాన్స్ డైరెక్టర్. ఇవాళ గత రోజుల్లో డాన్స్ మాస్టర్, ఇవాళ డాన్స్ డైరెక్టర్ అయ్యారు. డాన్స్ డైరెక్టర్ హీ షుడ్ నో. కొన్ని పాటలు మా డైరెక్టర్ కూడా రారు, మాస్టర్కి అప్పచెప్పేసి వెళ్ళిపోతారు. సో వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళు చేయాలి. ఆ కెమెరా, లెన్స్, ఈ అట్మాస్ఫియర్ అన్ని అనుభవం కావాలి. 2-3 పిక్చర్లు 1 year పాటు నాతో పాటు చెయ్యి, గెయిన్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్పాట్ టు మేకింగ్ స్టైల్ ఎక్స్పీరియన్స్ అయినా వెళ్తాను అన్నట్టు ఆయన అడ్వైస్ ఇచ్చారు. అక్కడ ఎటువంటి హరాస్మెంట్ ఏమీ జరగలేదంటారా? ఖచ్చితంగా అమ్మా. నేను ఎందుకంటే నేను క్లీన్ గా మీకు ఒక స్ట్రీట్ లైన్ చెప్తా. ఇప్పుడు స్ట్రీట్ లైన్, ఆ అమ్మాయి 17లో పరిచయం అయ్యారు, నాకు 19లో రేపు చేశారు అన్నాం. 19లో షూటింగ్స్ పడు. 17లో నువ్వు పరిచయం అయినప్పటికీ అప్పటికి నీ వయసు ఏంటి? నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు? 19లో 16 అంటే నీకు 17లో 14 ఏళ్ళు కదా నీ లెక్క. కానీ నువ్వు డీ ప్రోగ్రామ్ చేసావు. డీ ప్రోగ్రాంలో సంతకం పెట్టింది నువ్వు దేనికి సంతకం పెట్టావు? డీ ప్రోగ్రాంలో దంపతులు జంటగా చేయాల్సింది, దాంట్లో ఓన్లీ మేజర్సే అలౌడ్. 18 ఏళ్ళు పైన పడిన వాళ్ళే చేయాలి. నువ్వు 18 ఏళ్ళు అని అక్కడ సంతకం పెట్టావు. సంతకం పెట్టి అక్కడే నిన్ను చూసింది జానీ మాస్టర్. బాగా చేస్తుంది డీ ప్రోగ్రాంలో అమ్మాయి అని చెప్పి నిన్ను పిలిచాడు. సో నువ్వు డీ ప్రోగ్రాంలో 18 ఏళ్ళు వయసు అని చెప్పి నువ్వు ఆ ప్రోగ్రాం చేసి మళ్ళీ 19 నాటికి నాకు 16 ఏళ్ళు అంటావేంటి? సో ఎవరి దగ్గర అబద్ధం చెప్పావో? డీ వాళ్ళకి అబద్ధం చెప్పావో? ఇప్పుడు ఇక్కడ కోర్టును తప్పి దగ్గర అబద్ధం చెప్తావా? ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, ఈ అమ్మాయి 19లో రేప్ చేశారు అంటారు. 19 నాటికి ఇండస్ట్రీలో 2018లో ఒక కమిటీ వేసి 20 మందితో కమిటీ, గవర్నమెంట్ మనుషులు, పోలీసులు, మహిళా సంఘాల వాళ్ళు, సినిమా వాళ్ళు అందరినీ కలిపి ఒక 20 మందితో కమిటీ వేసి 2018లో ఇండస్ట్రీ వాళ్ళందరికీ అనౌన్స్ చేసి, పబ్లిక్ కాదు ఇది, ఇండస్ట్రీ వరకు అనౌన్స్ చేసి ఎవరైనా సరే మీకు ఏదైనా లైంగిక వేధింపులు, ఇలాంటి మగైన ఆడైనా ఇలాంటి వేధింపులు ఏదైనా జరిగితే మీరు ఈ బాక్స్ పెట్టాం, అక్కడ బాక్స్ పెట్టి ఈ బాక్స్లో సీల్డ్ కవర్ ఇవ్వండి, మీ పేరు కానీ మీ ఊరు కానీ ఎక్కడికి బయటికి రాకుండా చూసుకునే బాధ్యత మాది అని ఫిలిం ఛాంబర్
హామీ ఇచ్చి మరీ బోర్డు పెట్టింది అక్కడ. హామీ ఫిలిం ఛాంబర్ హామీ అంటే హెడ్ ఆఫ్ ది ఇండస్ట్రీ, అది ఫిలిం ఇండస్ట్రీకి ఫిలిం ఛాంబర్ హెడ్. ఆ ఫిలిం హెడ్డే నీకు హామీ ఇచ్చింది, మీ పేరు బయటికి రాదు, మీ ఊరు బయటికి రాదు, మేము మీ విషయం మాత్రం మీరు సీల్ కవర్లో వేయండి, మేము యాక్షన్ తీసుకుని చేస్తామని చెప్పాం. అలాగూ 18 నుంచి ఇప్పుడు దాకా ఫిలిం ఛాంబర్ హెడ్స్ లో అంటే అక్కడ పనిచేసే వాళ్లే కదండి ఉండేది మొత్తం. కాదు, మా ఫిల్మ్ ఛాంబర్ హెడ్ అంటే డైరెక్టర్స్ అసోసియేషన్, ప్రొడ్యూసర్ మా అసోసియేషన్, వాళ్ళందరికీ కలిపి హెడ్ ఫిల్మ్ ఛాంబర్. సో ఇక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళ అసోసియేషన్ పెడతారు, అసోసియేషన్ నుంచి ఇక్కడికి వస్తాయి. ఇలా అసోసియేషన్ పెడితే పేరు రిలీవీలో ఉంది అన్నందుకు అలాంటి జరుగుతున్నాయి. అసోసియేషన్ పెట్టడానికి భయపడుతున్నారు, పేరు బయటకు వస్తే. అందుకని ఫిలిం ఛాంబర్ ఏం చేశామంటే ఒక బాడీ క్రియేట్ చేసి 2018లో ఎవరైనా సరే మీ పేరు బయటికి రాదు, మీరు మీకు జరిగిన అన్యాయాన్ని మాత్రం కవర్లో వేసి సీల్డ్ కవర్లో వేయండి, అది చూసుకుని దాని ప్రకారం అక్కడ ఏమీ జరగలేదు అంటున్నారు, కావాలి ఎలిగేషన్స్ ఏమీ జరగలేదు ఎందుకు ఇంకో మాట కొంచెం క్లారిటీ ఇస్తారు. జరగకుండా మరి పోలీసులు అదే చెప్తా. అందుకని కొంచెం నాకు 30 seconds టైం ఇవ్వండి, ఎందుకంటే అర్థం అవ్వాలి కూడా. ఇప్పుడు 2019లో జరిగింది. సరే, ఆ రోజు నువ్వు అక్కడ వ్యాన్లోనే అరవచ్చు. అప్పుడు జానీ మాస్టర్ ఇంత పెద్ద మాస్టర్ కాదు. జానీ మాస్టర్ ఇప్పుడులాగా యూనియన్ ప్రెసిడెంటో పెద్ద మాస్టర్ కాదు. అప్పుడు 19లో అప్పుడే పెరుగుతున్న మాస్టర్ ఆయన ఏమి ఇంత ఇన్ఫ్లుయెన్స్, ఆయనకి భయపడ్డానంటానికి పచ్చిమాట. ఆయన భయపడాల్సినంత పొజిషన్లో వెళ్ళాడు అప్పుడు. ఇప్పుడు ఉన్నాడు కానీ అప్పుడు లేడు. సో భయపడ్డావు. సరే, లోపల చెప్పలేదు, బయటకు వచ్చి ఒక మాట అన్నా 150 మంది యూనిట్ ఉంటారు అక్కడ షూటింగ్ స్పాట్ అంటే ఉన్నాయి. ఈ వ్యాన్ ఎప్పుడు అలూఫ్గా ఉండదు, ఎక్కడో మారుమూల పెట్టరు. ఆ షూటింగ్ స్పాట్లోనే వాకబుల్ డిస్టెన్స్లోనే పెడతారు చాటున, అంతేగాని ఎక్కడో పెట్టరు. సో అక్కడ జరిగితే నువ్వు అరిచినా వినపడుద్ది, బయటకు వచ్చి చెప్పినా వినపడుద్ది. ఏ జేబుకి సరి అన్నీ నమ్ముదాం. అరవటానికి భయపడ్డారు, లేదా ఇంకోటి పోలీసులు చేయడానికి అప్పుడు భయపడ్డారు, అన్నీ నమ్మాం. సరే, నువ్వు 19 నుంచి 24 దాకా ఆయనతో ఎందుకు ప్రయాణం చేసావమ్మా? రేప్ చేసిన వాడితో నువ్వు ఎలా కలిసి తిరిగావమ్మా? రేప్ చేసిన వాడితో వాడు అతను హీరోగా, నువ్వు హీరోయిన్గా ఒక సినిమా ముహూర్తానికి ఎలా వెళ్ళావమ్మా? నువ్వు అతన్ని పెళ్లి చేసుకుంటాను, అతని ద్వారా బిడ్డ కనాలి, నువ్వు తప్పుకొని భార్యతో ఎందుకు పోటాడావు? ఇంత ట్రావెల్ ఎందుకు చేసావు? ఎవరన్నా ఒక ఆడపిల్ల తను రేప్ చేసిన వాడితో ట్రావెల్ చేస్తుందా? ట్రావెల్ చేసి పాటు జూమ్ నుండి జాయిన్ అయ్యారు POW నేత సంధ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ఏం చెప్తారు? మొత్తం ఇష్యూ అంతా కూడా గమనిస్తున్నారు, 4-5 రోజులుగా కూడా సోషల్ మీడియా మొత్తం మీడియా అంతా కూడా జానీ మాస్టర్ ఇష్యూ నడుస్తోంది. ఒకవైపు ఆమెకు సపోర్ట్ గా కొంతమంది నిలుస్తూ ఉన్నారు, జానీ మాస్టర్ కొంతమంది సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఒక ప్రాబ్లం ఒక మహిళ చెప్తున్నా కూడా చాలా వరకు కూడా సమస్య ఏదైనా కూడా ఆమె గొంతు నొక్కే ప్రయత్నంగా కూడా జరుగుతున్నట్టుగా కొంతమంది కూడా మాట్లాడుతున్నారు. సో ఇలాంటి కేసెస్ ఎన్నో మీరు చూసుంటారు, డీల్ చేసి ఉంటారు. సో ఎలా అండి కేసు ముందుకెళ్లే అవకాశం ఉంది? ఒకటండి, చాలా మంది మీడియాలోకి వచ్చి మాట్లాడుతున్న ఇండస్ట్రీ పెద్ద మనుషులు కావచ్చు, లేకపోతే మీడియాకు సంబంధించిన వాళ్ళు, యూట్యూబర్స్ బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. వీళ్ళకి పోక్సో చట్టం తెలియదు, దానిలో ఉండే నిబంధనలు తెలియదు, దానిలో విక్టిమ్ షేమింగ్ ఉండకూడదు అనేది స్పష్టంగా రాసిన విషయం తెలియదు. ఈ ఇండస్ట్రీ పెద్ద మనుషుల గురించి చెప్పాలి అంటే లైంగిక వేధింపుల కమిటీలు అన్ని రంగాల్లో వేయాలని 97లో 1997లో సుప్రీంకోర్టు ఆదేశిక సూత్రాలు ఇచ్చింది. మన ఇండస్ట్రీకి పట్టలేదు, కొన్ని ఆఫీసుల్లో వేశారు. 2001 చంద్రబాబు నాయుడు టైంలో ఒక జీవో వచ్చింది. అంటే ఎవరున్నా ఆ టైంలో అన్ని రాష్ట్రాలు జీవోలు ఇవ్వాలని కోర్టు మళ్లీ చెప్పింది, రివ్యూ చేసి. 2001 జీవోని దాదాపు చాలా చోట్ల ఇంప్లిమెంట్ చేయించాము, కానీ ఇండస్ట్రీలో వేయలా. మళ్ళీ 2013 చట్టం వచ్చింది. చట్టం వచ్చినప్పుడు కూడా వాళ్ళు చట్టం వచ్చినప్పుడు కూడా లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు వేయాలని స్పృహని ఎవరు కూడా చూపించలేకపోయారు ఇండస్ట్రీలో. వ్యక్తులను అంటల్లా, మొత్తం ఇండస్ట్రీలో లేదు. ఇప్పుడు చిట్బాబు గారు చెప్పిన మాటలో చూసినా 2018 ఏప్రిల్లో ఫైట్ స్టార్ట్ అయింది, కోర్టులోకి వెళ్ళాం, హైకోర్టులో. వీళ్ళు ఇంతవరకు ఇండస్ట్రీలో కమిటీ వేయడానికి లేదా ఇతర ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో కోర్టుకు వెళ్ళాక కోర్టు మన తెలంగాణ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, హై లెవెల్ కమిటీ ఒకటి వేయాలని. పిటిషనర్ 1 నేనే దాన్ని సబ్ కమిటీ ఒకటి సబ్ కమిటీ ఒకటి వేసుకున్నాం. అంటే హై లెవెల్ కమిటీ లోబడి ఒక సబ్ కమిటీ వేశారు.
ఆ సబ్ కమిటీ రిపోర్ట్ కూడా చీఫ్ సెక్రటరీకి సబ్మిట్ చేయడం జరిగింది 23 నవంబర్ లో. నేనేమంటున్నాను అంటే ఇప్పటికీ ఆ రిపోర్ట్ ఏంటో బయటికి రాదు. నేను కూడా గవర్నమెంట్ సబ్మిట్ చేశాం కదా అని మేము బయట పెట్టలేదు. సరే, ఈ మధ్య కాలంలో హేమా కమిటీ తర్వాత అది కొన్ని బయటకు వచ్చాయి, చర్చనీయాంశం అయ్యాయి. అందులో ఇవన్నీ కనుక స్పృహ ఉంటే ఏం మాట్లాడాలో, ఏది లైంగిక వేధింపులకు గురైన మైనర్ అయితే ఆమె రిజిస్టర్ చేసినా చేయకపోయినా సుమోటోగా అయినా రిజిస్టర్ చేయొచ్చు అని నిన్న మీ ఛానల్లో బాలా అనే అడ్వకేట్ గారు మాట్లాడారు. ఒకటి. రెండు, విత్ కన్సెన్సెస్ అంటే కన్సెన్షువల్ సెక్స్ అయితే ఓకే, కానీ అది ఏ క్షణము ఆగిపోయినా అంటే వద్దు అనుకున్నా బలవంతం చేస్తే, భయపెడితే, థ్రెట్ చేస్తే, ఎందుకంటే ఇతని థ్రెటనింగ్స్ లో మేము విన్నవి ఇప్పుడు ఎప్పుడు కేసు అయింది, ఆ థ్రెటనింగ్స్ లో మేము ఆడియో వాటిల్లో విన్నది ఏంటంటే ఆడియో రికార్డ్స్ లో ఒకటి యాసిడ్ పోస్తాను ఒక కోపంలో ఒకసారి అన్నాడు, మరోసారి నన్ను కాదంటే నీకు ఎక్కడా కూడా దొరకవు ఛాన్సెస్ అని అన్నాడు. ఇక చాలా అన్నాడు, చంపేస్తా అన్నాడు. కోపంగా అతను మాట్లాడాడు. అవన్నీ నిజమైతే కావాలి తర్వాత విషయం. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఆమె రిలేషన్షిప్ లోంచి బ్యాక్ అయితే, లేదా ఆమె నేను నీతో పని చేయను, ఇండిపెండెంట్ గా కొరియోగ్రాఫర్ గా చేస్తాను అంటే నీ కార్డు ముందు ముంబై కార్డు ఇప్పించారు 30-70 రేషియోలో. ఆ తర్వాత నేను తెలుగు ఇండస్ట్రీలో పనిచేస్తూ నాకు ముంబై కార్డు ఏంటి, నాకు తెలుగు కార్డు కావాలి అని ఒక ఫైట్ గొడవ స్టార్ట్ అయ్యి జూలై 1st వీక్ లో ఆ అమ్మాయి డబ్బులు కట్టింది. అందరూ ఆఫీస్ లో అంటే సెకండ్ ఫ్లోర్ లో, చాంబర్స్ లో ఉన్న సెకండ్ ఫ్లోర్ లో ఫోటో తీసుకుంటారు చెక్ ఇచ్చేటప్పుడు. అక్కడ తీసుకోబోయి ఒక కాల్ వస్తుందా, చెప్పండి జానీ మాస్టర్ అంటారు. టెర్రస్ మీదకి వెళ్ళి చెక్ తీసుకున్నారు సెక్రటరీ గారు. ఆ తర్వాత 2 నెలలు దాని మీద నాకు నేను డబ్బులు ఇచ్చా కదా 6,30,000 నాకు ఎప్పుడు ఇస్తారు, కార్డు అనే కాడ కూడా చాలా గొడవలు అయినాయి వాళ్ళ మధ్య. ఫైనల్ గా ఆగస్టు 28 కార్డు వచ్చింది. ఆగస్టు 28 కార్డు వచ్చింది. అంతకు ముందు నుంచి ఆమె ఒక ఇండిపెండెంట్ ప్రాజెక్ట్ పర్సూ చేసుకుంటుంది. సెప్టెంబర్ ఆమె పోయి లెటర్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది, నా కార్డు వచ్చింది, నాకు 12 మంది డాన్సర్లు కావాలని. అంతకుముందు ఆమె మీద ఎలిగేషన్ ఏంటంటే సభ్యత్వం లేని వాళ్ళతో చేయించుకోవడం కానీ, ఈమె కార్డు లేకుండా చేయించుకోవడం కానీ, అవన్నీ డిస్ప్యూట్స్ అయినాయి. అవి మనం తప్పు పట్టకూడదు. వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళ అసోసియేషన్ లో ఏమున్నాయో వాటికి లోబడి ఆ అమ్మాయిని తప్పు పట్టారు. కానీ కార్డు వచ్చాక తను లెటర్ అప్లై చేశాక సెప్టెంబర్ 1st తనకు థ్రెటనింగ్ వచ్చింది. ఆ తర్వాత తన కొత్త ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. అప్పుడు సెప్టెంబర్ 4th ఇక ఆలోచించుకుంది 3 రోజులు. ఆ తర్వాత కాల్స్ వచ్చినాయి. ఆ తర్వాత మాత్రమే ఆ అమ్మాయి చాంబర్స్ కి వెళ్లి తన బాధని నివేదన చేసుకుంది. అక్కడ వాళ్ళందరూ విని ఆ చాంబర్స్ లో వాళ్లే విని అన్ని ఆమె చూపించిన సాక్ష్యాధారాలన్నీ చూసి అప్పుడు పోలీసుకి పంపారు. పోలీసు ఆ సాక్ష్యాధారాలన్నీ చూసుకుని పోలీసులు వెళ్ళగానే చేసుకోలేదండి. వాళ్ళు కూడా 2 రోజులు తీసుకున్నారు. అమ్మాయితో జరిగినవి రాయించుకున్నారు. ఆ తర్వాతే కేసు నమోదు చేశారు. నేనేం చెప్తున్నానంటే జానీ మాస్టర్ లాంటి వాళ్ళు కింద నుండి కష్టపడి పైకి వచ్చారు. ఆయన మంచి డాన్సులు కంపోజ్ చేశాడు, అబ్సీనిటీ, వల్గారిటీ లేని. ఆయనకి ఇప్పుడు ఆయన ఒక జెంటిల్మెన్ సిండ్రోమ్ లో మనకు కనిపిస్తారు, ఎందుకంటే బయట అందరితో బాగానే ఉన్నారు. కానీ ఆయన థ్రెటనింగ్స్ కానీ ఆయన ఆడియోలు కానీ వింటే చాలా హార్ష్ గా మాట్లాడాడు. మీరు వస్తే తలుపులు తీయమంటే తలుపులు పగలగొట్టుకుని వస్తా అంటాడు. అట్లా చాలా, అంటే ఆ ఫోర్స్ కానీ, ఆ అసాల్ట్ కానీ, అటాక్ కానీ చేసే రైట్ అతనికి లేదు. కానీ ఎంటైర్ మీడియాలో ఉన్న సోకాల్డ్ సెన్సిబిలిటీ లేని పెద్ద మనుషులు 5 ఏళ్ళు ఏం చేసింది అంటే, భార్యని వాళ్ళ చట్టాలు ఏం చెప్తున్నాయి పార్లమెంట్ లో ఉన్నాయి చూడండి. ఏంటి, భార్యని ఇష్టం లేకుండా కూడా ఫోర్స్ చేయొద్దు, భార్యని పెళ్లి చేసుకున్న భార్య, దాని మీద కూడా చాలా అంబిగ్విటీ ఉంది. ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి. కాబట్టి ఒక స్త్రీ మీద బలవంతంగా సెక్షువల్ అసాల్ట్ చేయకూడదని అన్ని చట్టాలు చెప్తున్నప్పుడు ఇష్టంగా ఉందనే చర్చను ఎందుకు చేస్తున్నారు? ఓకే, దానిలో అందరికీ అవకాశవాదం కనిపిస్తుంది.
ఓకే, అది పోలీసులు చేర్చుకుంటారు, కౌన్సిలింగ్స్ నడుస్తే, లేకపోతే క్రిమినల్ గా అతను అవునా కాదా అనడానికి అనేక పారామీటర్స్ ఉన్నాయి. ఆ పారామీటర్స్ లో పరిశీలన జరుగుతుంది. కోర్టు గుడ్డిగా కాదు కదా, కోర్టు కూడా విఘ్నతో ఆలోచిస్తుంది కదా. సంజయ్ గారు ఒక్క నిమిషం నాది కంప్లీట్ చేయనియండి. నేనేమంటున్నా అంటే, జానీ మాస్టర్ లాంటి పేరు ప్రఖ్యాతులు ఉన్న పెద్ద ఆయన ఒక మంచి డిఫెన్స్ కౌన్సిల్ అయితే పెట్టుకుంటారు కదా. ఆ డిఫెన్స్ కౌన్సిల్ ఇవన్నీ చర్చిస్తుంది, వాదిస్తుంది. ఆయన తరఫున లాయర్ కూడా మాట్లాడతాడు. లెట్ కోర్ట్ డిసైడ్స్. మనం ఒకసారి కమిట్ అయ్యాక ఆమెకి నో అనే హక్కు లేదు అని ఎవ్వరు మాట్లాడొద్దండి దయచేసి. ఒకసారి కమిట్ అయింది కాబట్టి, ఇష్టంగా ఉంది కాబట్టి ఆమెకి జీవితంలో నో అనే హక్కు లేదు అంటే 45 ఏళ్ళు ఆయనకైతే 21 ఏళ్ళు ఈమెకి. ఆమె కంటిన్యూ అవ్వక్కర్లేదేమో, ఎందుకంటే అవ్వాలనుకోలేదేమో. చాలా మంది ఇండస్ట్రీలో సావిత్రి నుంచి మహానటి సావిత్రి గారి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు చాలా మంది తెలిసి తెలియని వయసులో కమిట్ అయ్యి చాలా కష్టాలు పడ్డాము అని ఎంతో మంది హీరోయిన్లు మాట్లాడారండి తెలుగు ఇండస్ట్రీలో. వారికి తెలియంది కాదు. మహారథి గారు లాంటి పెద్ద మంది ఇండస్ట్రీలో ఉన్నారు. లేదు నేను చెప్పనియండి. ఇంకోటి ఏంటంటే, ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు కూడా చిన్న వయసులో కమిట్ అయ్యి ఆ తర్వాత బయటికి రావాలని ప్రయత్నించిన వాళ్ళు కూడా మనకి హీరోయిన్ల నుంచి ఆర్టిస్టులు, వివిధ ఆర్టిస్టులు వాళ్ళ అనుభవాలు చూస్తుంటే అర్థమవుతుంది. కాబట్టి ఆమె బయటికి రావాలి అనుకున్నప్పుడు బయటకు వచ్చే హక్కు ఉంటుంది. దానికి ఇన్నాళ్ళు ఏం చేసావు, నువ్వెందుకు ఇష్టంతో కలిసి నువ్వు ఇప్పుడు ఎందుకు ఇష్టం లేదంటున్నావు అనేది మనందరికీ మనం జడ్జిమెంటల్ గా ఉండాల్సిన అవసరం ఇచ్చాక మీరు మాట్లాడండి. ఇక డీకి సంబంధించి నేను అమ్మాయితో మాట్లాడాను. నిజమే, ఫస్ట్ టైం తను డీకి వెళ్ళినప్పుడు ఒకటే అండి, ఇది కంప్లీట్ డీకి సంబంధించి నేను కంప్లీట్ అయ్యాక మీరు మాట్లాడండి. ఆమె ఆధార్ కార్డు చూసాను నేను. ఆమెవన్నీ కార్డ్స్, పాన్ కార్డ్ నుంచి ఆధార్ కార్డు ఎందుకు డిస్కషన్ జరుగుతుంది అని నేను చెక్ చేసుకున్నా. చూస్తే ఆమె ఇప్పుడు 21 నిండి, మొన్న జనవరికి 21 నిండిని. నేనేమంటున్నా అంటే 19లో ఆమెకు 16 ఏళ్ళు అనేది నిజం. ఆ డి వాళ్ళని అడిగి తెలుసుకోండి. నేను ఎందుకమ్మా 18 ఏళ్ళు నిండకుండా తీసుకున్నారు, నువ్వు రాంగ్ సర్టిఫికెట్ ఇచ్చావా, తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చావా, ఫస్ట్ క్వశ్చన్. సెకండ్, నువ్వేమన్నా మ్యానిపులేట్ చేసావా అంటే, అసలు నన్ను వాళ్ళు ఏ సర్టిఫికెట్ అడగల్లా. అంతకు ముందు D10 ఇంకేదో పాల్గొన్నప్పుడు చూసి బాగా చేస్తుంది అని డి టీమే ఆమెని ఏ సర్టిఫికేట్ అడగకుండా ఏమీ తీసుకోకుండా, నేను నిన్ననే మాట్లాడిన చర్చలన్నీ చూసాక తీసుకోకుండా వాళ్ళందరినీ వాళ్ళ మీద కేసు వస్తుంది. మైనారిటీని పెట్టి ప్రోగ్రామ్ చేస్తే వాళ్ళ మీద కేసు వస్తుంది. కనుక వాళ్ళని వెరిఫై చేసి ఇచ్చారు. సంధ్య గారికి తెలియదేమో, వాళ్ళ మీద కేసు వస్తుంది కానీ వాళ్ళు జాగ్రత్త తీసుకున్నారు. అడిగి తెలుసుకున్న ఆమె ఎలాంటి ఏజ్ కు సంబంధించి శైలజ గారు చెప్పండి. నేను ఈ రోజు కాదండి, 30 ఏళ్ల నుంచి చూస్తున్నాను ఇండస్ట్రీలో. ఇప్పుడు వచ్చేవాళ్ళు ఈ రోజు మామూలు ఒక చిన్న సూట్ కేసు పట్టుకొని వచ్చి 2వ రోజుకి 3వ రోజుకే ఒక కారులో దిగుతున్నారు. ఏమనాలి వాళ్ళని? మేడం ఏదో చెప్తూ ఉన్నారు, నేను ఒప్పుకుంటా, కాదన్ను. కాకపోతే ఇప్పుడు వాళ్ళు చిన్న పెద్దవాళ్ళు అంటారు. ఆ ఆడవాళ్ళని ఆ రకంగా డ్రైవ్ చేసే మగవాళ్ళు కూడా ఇండస్ట్రీలో ఉన్నారా లేదా మీరు అది తెలుసుకోండి. లేదమ్మా సంధ్య గారు, ఒక్క నిమిషం. సంధ్య గారు, మీరు ఒక్క విషయం మాత్రం ఒక వన్ సైడెడ్ గా మాట్లాడకండి. మగవాళ్ళందరూ దుర్యోధన. వినండి దయచేసి. మీరు మాట్లాడేటప్పుడు విన్నాం కదా, దయచేసి సంధ్య గారు, అదే మీతో ప్రాబ్లం. మీరు మాట్లాడేటప్పుడు కామ్ గా విన్నాం కదా. మీరు నేను చెప్పి కొంచెం వినండి, నేను చెప్పేది కొంచెం వినండి. మీరు వన్ సైడెడ్ గా వద్దు, నేను చెప్పేది కూడా మీరు వినండి. మీరు చెప్పేది మేము విన్నాం కదా. ఓపిక లేకపోతే ఎట్లా? అదే ప్రాబ్లం. ఎవరు మాట్లాడేవాళ్ళు ఆవిడే మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు సర్లేమ్మా, ఓకే యూఆర్ వదిలేండి. ఆవిడ అంతే, ఆవిడ అలాగే వినదు. ఇంకా ఆవిడతో ఉన్న ప్రాబ్లం మీరు వినరు. ఇంతసేపు మాట్లాడావు కదమ్మా, ఇంతసేపు మాట్లాడావు కదా, ఇంతసేపు మాట్లాడావు. మళ్ళీ ఆవిడ మాట్లాడతారు. ఇంతసేపు మాట్లాడారు, విన్నాం కదా మేము ఓపికగా. ఆమెను మాట్లాడమనండి, నేను ఒకటే క్లారిఫికేషన్ ఇచ్చా. ఓకే, ఆగండి, ఇచ్చారు కదా, ఆగండి. మిగతా వాళ్ళు మాట్లాడేవండి.
మిగతా వాళ్ళు మాట్లాడేవండి. ఇది ఉపన్యాసాలు మీటింగులు కాదు కదా, కమ్యూనిస్ట్ మీటింగులు కాదు కదా. చెప్పాను అంతే, ఎగ్జాంపుల్ చెప్పాను ఇలా వస్తున్నారు, ఇలా తయారవుతున్నారు అని. మేడం బోత్ సైడ్స్ ఉంటాయి తప్ప. అరే వినండి అమ్మా, బోత్ సైడ్స్ వినండి, ఆడియన్స్ విన్నామండి. బోత్ సైడ్స్ మీ వర్షం చెప్పారు, బోత్ సైడ్స్ విన్నామండి ఆడియన్స్ ని. కంటిన్యూస్ గా మీరే మాట్లాడుతూ ఉంటే ఆవిడతో 1-to-1 ప్రోగ్రామ్ పెట్టండి. నేను ఆపాను, నువ్వు ఆపవయ్యా. నేను ఆపాను, నువ్వు ఆవిడతో 1-to-1 ప్రోగ్రామ్ పెట్టండి. ఆమెను మాట్లాడియండి. ఆమె ఎంతసేపు మాట్లాడినా ఎక్కడ ఆపారండి? మాట్లాడుతూనే ఉండి ఆపారంటారు. ఆవిడ మాట్లాడుతుంది, రికార్డ్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, రికార్డ్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. టైం అయిపోతుందంట. రైట్, సంధ్య గారు మాట్లాడియండి. ఆవిడతో 1-to-1 పెడితే పోద్ది. ఎందుకు అందరిని మమ్మల్ని అందరూ పిలవటం? ఆవిడ 1-to-1, ఆవిడ అంతే, ఆవిడ కంటిన్యూస్ గా ఆవిడ మాట్లాడాలి. మాట్లాడియండి. డోంట్ బి జడ్జిమెంటల్ అబౌట్ మీ, డోంట్ పాస్ ఎనీ కామెంట్స్ ఆన్ మీ ప్లీజ్. మేడం మాట్లాడండి. అమ్మా మీకన్నా మాకు తెలుసమ్మా తల్లి సంజయ్ గారు, మాకు తెలుసు. ఇక్కడేమో అజ్ఞానులు లేరు, మాకు విషయాలు తెలుసు, కనుక మీరు చెప్పింది లాగా వేదం లాగా మాట్లాడకండి. ఇదేంటిది, మనం మాట్లాడడానికి వచ్చాం, తగు పెట్టుకోవడానికి రాలేదు. అది మరి చెప్పేది వినాలి కదా, మాట్లాడడానికి వచ్చాం, మంచి చెడు. ప్లీజ్ క్యారీ ఆన్ అని ఒకటే మాట్లాడుతున్నా, ప్లీజ్ క్యారీ ఆన్. ఓకే, కాదు సార్, ఇప్పుడు మాట్లాడుతుంది మధ్యలో నేను ఒక పాయింట్ చెప్తాను. ప్రతిదీ ఫాస్ట్ కావాలని, తొందరగా ఎదగాలని, మంచి పొజిషన్ కి రావాలని, సొంత ఇల్లు కట్టుకోవాలని ఇవన్నీ బ్రెయిన్ లో పెట్టుకొని వస్తున్నారు ప్రతి ఒక్కరు. ఏమంటే ఇండస్ట్రీలోకి వస్తే తొందరగా నెరవేరుతాయని. అలా ఎవరిని తప్పులు పట్టలేము, ఏది జరుగుతుందో జరుగుతున్నాయి అంతే. కానీ ఇండస్ట్రీని భ్రష్టు పట్టిస్తే మాత్రం నేను ఒప్పుకోను. అదే మనం ఎట్లా ఉంటే ఇండస్ట్రీ అలా ఉంటుంది, మనం బాగలేకపోతే ఇండస్ట్రీ బాగుండదు. మనం ఎలా ఉండాలో మనం నేర్చుకొని ఉండాలి, మనం ఉండాలి. తల్లి ఇది శైలజ గారు, ఒక మాట మీరు అనేది ఎంత వాస్తవమో దాంట్లో అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కూడా ఉంది. మనం రెండు పక్కల మాట్లాడారు. ఇప్పుడు ఆవిడ చెప్పి చాలా గౌరవం లేదు సార్. నేను షూటింగ్ గ్యాప్ 10 నిమిషాలు తీసుకొని బయటకు వచ్చి మీ అందరితో రిక్వెస్ట్ గా మాట్లాడాను. ఒక్క నిమిషం నాకు కొంచెం అవకాశం ఇవ్వమ్మా, నాకు ఒక అవకాశం ఇవ్వమా దయచేసి. ఇప్పుడు సంజయ్ గారు అంటే నాకు చాలా గౌరవం, చాలా మంచి. ఆవిడ ఇదివరకు వేరుగా ఉండేది, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒకటే ఉపన్యాసంలో అయిపోతుంది. ఆవిడ అన్న దాంట్లో ఆ అమ్మాయి సాక్ష్యాలు ఇచ్చింది అంది. ఇక్కడ సాక్ష్యాలు ఉన్నాయి. నీ మొగుడిని వదిలిపెట్టేయి, మిగతా ప్యానల్స్ వాళ్ళ దగ్గర కూడా వెళ్దాం, డీటెయిల్డ్ గా మనం డిస్కస్ చేద్దాం. ఆ ఎవిడెన్సెస్ ఏ ఉన్నాయి ఏంటో చెప్పండి అమ్మా. అంటే మిగతా వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. అయితే నేను వెళ్తాను వాళ్ళతో. కానీ అయ్యో చిట్టిబాబు గారు, అందరూ డిస్కస్ చేయాలి కదా. కూర్చోండి. సుమిత్ అక్కడ జాయిన్ అయ్యారు, మిగతా డైరెక్టర్ శ్రీనివాస్ ఆయన కూడా జాయిన్ అయ్యారు. అది వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకోవాలి కదా. వాళ్ళతో కానివ్వండి, నేను ఎందుకు అనవసరంగా ఇక్కడ కూర్చొని మీతో స్టార్ట్ చేసింది మాట్లాడతాను. మధ్యలో సంజయ్ గారు వచ్చారన్నారు, మధ్యలో కూర్చోండి, మీరు కూర్చోండి. కాదు, ఎందుకు మీరు వాళ్ళతో చేయండి, నాకు నష్టం, నాకేం ప్రాబ్లం లేదు. ఐఎమ్ నాట్ వెరీ హ్యాపీగా మీరు వాళ్ళతో చేయండి. కూర్చోండి. మాట్లాడుతూ ఉంటే ఆగండి ఆవిడ అంటారు, ఆగండి ఈవిడ అంటారు. వాట్ ఈస్ నాన్సెన్స్? డిస్కషన్ నా ఒపీనియన్ చెప్పేలోపు యువర్ కటింగ్ 3 times కట్ చేశారు. 3 times నేను చెప్తా ఉంటే మీరు కట్ చేస్తారు. ఒకసారి సంజయ్ గారు మాట్లాడతారు, ఇంకోసారి ఆవిడ మాట్లాడతారు అన్నారు. కట్ చేస్తే ఎందుకు నేను ఇక్కడ అనవసరం. ఈ కార్యం వాళ్ళతో చేసుకోండి శుభ్రంగా, నాకేం నాట్ వరీడ్ అబౌట్ ఇట్. విషయం చెప్పాలి, విషయం ప్రజలకు అర్థం కావాలి. ఇక్కడ ఆరోపణలు, ఆవిడ చెప్పింది సాక్ష్యాలు ఉన్నాయి, ఇక్కడ సాక్ష్యాలు ఉన్నాయి. ఆవిడ మొగుడిని వదిలేసి నేను జానితో బిడ్డలు కలాలి అంది అంటే అమ్మాయి అన్నది, నువ్వు నేను మత మార్పిడిలోనే అమ్మాయి సుమలత పేరు ఆయేష్ అయ్యింది. ఈ మత మార్పులు ఇవన్నీ ఉన్నాయి, ఇక్కడ పెళ్లి చేసుకోవాలంటే నువ్వు నేను అభ్యంతరం పెట్టలేను, మా దీని ప్రకారం అభ్యంతరం పెట్టలేను. భార్య బతికుండగా ఇంకో పెళ్లి చేసుకుంటే మా దీంట్లో అబ్జెక్షన్ చెప్పలేదు, కానీ నేనేం చేయలేదు. నువ్వు పెళ్లి చేసుకోవాలంటే మాత్రం ముస్లింగా మారాలి, అది తెలుసుకో నువ్వు అని చెప్పింది. దానికి ముస్లింలుగా మారమందని బలవంతం చేసి లవ్ జిహాద్ అంటారు. ఆల్ దిస్ ట్రాష్ ఆర్ గోయింగ్ గారు. ఇప్పుడు అమ్మాయి నేను ఒకటే ఆవిడ సంజయ్ గారిని అడిగింది. సంజయ్ గారిని ఆవిడేముంది, అవళ కాకుండా ఇవాళ ఎందుకు ఇచ్చారు? ఇది కాదు, అవళ కాకుండా ఇవాళ ఎందుకు కంప్లైంట్ ఇచ్చిందని అడగట్లా. ఆ రోజు 19 నుంచి 24 దాకా అతనితో ఎందుకు ట్రావెల్ చేసింది అని అడుగుతున్నాం. అతనితోటి సినిమా హీరో అతని ఈమె హీరోయిన్ గా, అతని హీరోగా ముహూర్తం ఎందుకు జరిగిందని అడుగుతున్నాం. అతనితోటి పెళ్లి దాకా ఎందుకు వెళ్ళిందని అడుగుతున్నాం. ఇంత ట్రావెల్ చేసి ఇవాళ ఎందుకు ఎదురు తిరిగా
కోరావన్నావు, ఇవాళ ఏదో ఆశించావు, నువ్వేదో కోరావు, నువ్వు కోరింది దొరకలేదు అనేది అనుమానం రావా? అందుకని తిరిగావని. ట్రావెల్ ఎందుకు చేసావని అడుగుతున్నావు. ఈ ట్రావెల్కి ఆన్సర్ చెప్పమానండి. ఎవరైనా ఈ దేశంలో ఈ గడ్డ మీద తనను రేప్ చేసిన వాడితోటి ట్రావెల్ చేస్తుందా? పక్కన నుంచుంటే వాడు పక్కన వస్తే కాళ్ళు నుంచి ఉమ్ము వస్తుంది, చెప్పు తీసుకుని కొడుతుంది ఇంకోసారి పక్కకు వస్తే. అలాంటిది ఈ అమ్మాయి ఎలా ట్రావెల్ చేసింది 6 ఏళ్ళు తనతోటి? ఇవాళ 6 ఏళ్ళు ట్రావెల్ చేసేసి ఇవాళ నన్ను ఎందుకు చేశారు, ఆ రోజు ఎందుకు చేశాడు? నీకు అప్పుడు రికార్డ్స్ ప్రకారమే నువ్వు ఆ రోజు మైనర్ కాదు, ఇవాళ మైనర్ అంటే వెనకాల ఎవరో ఉండి నిన్ను తోస్తే నువ్వు ఆ రోజు రేపు చేశారు, అప్పుడు నేను మైనర్ అని అబద్ధం చెప్పి ఇవాళ దీంట్లో చెయ్యరు. డీలో ఎప్పుడు ఎందుకంటే వాళ్ళ మీద కేసు వస్తుంది, వాళ్ళ ఛానల్ ఇబ్బంది పెడుతుంది. అందుకని వాళ్ళు ఖచ్చితంగా అందరినీ సర్టిఫికేట్లు అన్ని చూసే 18 ఏళ్ళు అన్నాకే ఈ అమ్మాయికి అవకాశం ఇచ్చారు. ఇవాళ 17 అయితే 2019లో 16 ఏళ్ళు అవుద్దా? ఇవన్నీ కనపడతాయి కొట్టొచ్చినట్టు. దెర్ ఈస్ సంథింగ్ ట్రాష్, సంథింగ్ ట్రాప్ ఇస్ గోయింగ్ ఆన్. ఆడపిల్ల అనగానే ఆడపిల్లలందరూ సతీ అరుంధతులు, సతీ అనసూయలు, సతీ సావిత్రులు, మొగాడు అనగానే దుర్యోధన, దుశ్శాసన, రావణాసురులు కాదమ్మా. అక్కడ శూర్పణఖలు ఉన్నారు, ఇక్కడ మృగాళ్ళు ఉన్నారు. అందుకని సమంగా చూడాలి. ఇద్దరులో తేల్చి చూసి కోర్టులో తేలనివ్వండి. ఈ లోపల అమ్మాయి ఆడపిల్ల కనుక వన్ సైడెడ్ గా మనం సపోర్ట్ చేయటం వద్దని చెప్తున్నాను. అది కాదు, మగాళ్ళు కూడా చూడాలి. ఇక్కడ జరిగింది జానీ మాస్టర్ చరిత్ర చూడాలి. జానీ మాస్టర్ ఎప్పుడో చిన్నప్పుడు ఒక కేసు ఉందాడు. యూత్ గా ఉన్నప్పుడు ఏం జరిగింది. ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఇవాళ ముఖ్యమంత్రి, ఆయన యంగ్స్టర్ గా కాలేజీలో చదువుతున్నప్పుడు నేను కాలేజ్ ఇంటర్ కాలేజ్ స్టూడెంట్ సెక్రటరీగా ఉన్నాను. ఆ రోజుల్లో ఆయన మెడ్రాస్ క్యాసిలో థియేటర్లో ఒక అమ్మాయిని పట్టుకుని లాగి గొడవ చేశాడు. ఆ థియేటర్ అంతా గొడవ పగలగొట్టారు. ఆనాడు స్టూడెంట్ యూత్ గా ఉన్న స్టాలిన్ ఇవాళ మరి సీఎం అయ్యాడు. అంటే చిన్నప్పుడు ఏదో యూత్ లో జరిగిందో అది క్యారెక్టర్ అయిపోదు. అప్పుడు యూత్ లో ఏదో చేశారు, అందుకని అదే అతని క్యారెక్టర్. కనుక ఎప్పుడో ఒక కేసు అయింది కనుక జానీ మాస్టర్ అదే క్యారెక్టర్. జానీ మాస్టర్ క్యారెక్టర్ ఏం తెలుసు? డాన్సర్స్ దగ్గర కమిషన్ కూడా తీసుకోడు ఆయన. డాన్సర్స్ మామూలుగా డాన్సర్స్ అందరూ కమిషన్ ఇస్తారు, రొటీన్ అది. ఈయన అడగక్కల్లా. డాన్స్ మాస్టర్కి ఎవ్రీ డాన్సర్ తనకు వచ్చే రెమ్యూనరేషన్లో 2% కమిషన్ ఇవ్వాలి. అది కూడా తీసుకోడు. మీరు కష్టపడేది మీరమ్మా, నేను మూమెంట్ చూపిస్తాను, 6 సార్లు రిహార్సల్ మీరు చేస్తారు, మీ కష్టం నాకెందుకు వద్దు అని తీసుకోడు. అలాంటి మనిషి అతను. అనేక చేశాడు. ఇవాళ వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకున్నారు, అది వాస్తవం. ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. నువ్వు లేకపోతే నేను లేనని, నువ్వు లేకపోతే నేను లేని ఇద్దరికిద్దరు అనుకున్నారు. అనుకున్న తర్వాత తేడా ఎక్కడో వచ్చింది. తేడా వస్తే అప్పుడు ఏదో తిట్టుకున్నాం. లవర్స్ ఫైట్. లవర్స్ ఎప్పుడు ఇద్దరు ఉన్నప్పుడు ఒకనొకరు తిట్టుకుంటారమ్మా, పోటాడుకుంటారు, అనుకుంటారు మామూలుగా. ఇప్పుడు తేడా వచ్చినాక ఆ చిట్టిని దాటి పోలీస్ స్టేషన్ వరకు ఈ కథ అంతా నడిచింది. ఈ మధ్యలో ఏదో జరిగింది మధ్యలో. అంటే ఆమెకి ఎవరు సపోర్ట్ లేకుండా కూడా ఒక 21 ఏళ్ల అమ్మాయి వెళ్ళి అంత పెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఒక వ్యక్తిని, జానీ మాస్టర్ అంటే పెద్ద మనం ఇంకా మాట్లాడతాము. చెప్తా, వెనకాల ఉన్నారు బలమైన మనుషులు ఉన్నారు. మాట్లాడదాం. ఎస్, సుమిత్ జాయిన్ అయ్యారు, యాక్టర్. సో సుమిత్ గారు చూస్తున్నారు, 1 వీక్ గా కూడా జానీ మాస్టర్ అంశంపై రకరకాల చర్చలు అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఏమనుకుంటున్నారు దీని గురించి? అన్మ్యూట్ చేసి మాట్లాడండి, వినిపించట్లేదు. మేడం అతను మాట్లాడితే ఓకే, అతను మాట్లాడాక నాకు 2 మినిట్స్ ఇవ్వండి. మేడం, ఇది ఇప్పుడున్న వచ్చిన సమస్య ఇప్పుడే వెలుగులోకి వచ్చినట్టు మాట్లాడుతున్నారు అందరూ. బట్ ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న విషయాలు, కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం హైలైట్ అయింది సీన్. అండ్ జానీ మాస్టర్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలంటే ఇందాక చిట్టుబాబు గారు చెప్పినట్టు ఆయన క్యారెక్టర్ గురించి అందరికి తెలుసు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ మధ్య కాలంలో ఈ గత 1 వీక్ లో జరుగుతున్న విషయాలు, బయటకు వచ్చిన విషయాలు, తెలిసిన విషయాల్లో చాలా మిస్టీరియస్ గా నడుస్తుందండి. ఎందుకంటే కొన్ని సాక్ష్యాలు అంటే కొన్ని తెలిసిన విషయాలు అది ఎంత మాత్రం నిజమో ఎవరికి అర్థం కావట్లేదు. సో దాన్ని బట్టి మనం నిర్ణయానికి, మనం డిబేట్ లో మాట్లాడడానికి ఏం లేదండి. ఎందుకంటే వి జస్ట్ హ్యావ్ టు వెయిట్. చిట్టుబాబు గారు చెప్పండి. సుమిత్ కట్ అవుతుంది వాయిస్ కట్ అవుతుంది. ఓకే, చిట్టుబాబు గారు ఐ ఫుల్లీ అగ్రీ విత్ యూ. ఎందుకంటే మనకి ఇప్పుడు వచ్చిన విషయాలు, తెలిసిన విషయాలు ఎంత మాత్రం నిజమో మనకు సర్టనిటీతో చెప్తుంది. కానీ
వి జస్ట్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే జానీ మాస్టర్ గురించి, ఆయన క్యారెక్టర్ గురించి, ఆయన చరిత్ర, ఆయన కష్టపడి ఎలా పైకొచ్చాడు. సో ఓకే, ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ పర్టికులర్ పర్సన్ ఆయన మీద నిందేయడము ఇది ఎంత మాత్రం నిజము, ఆయన వెనకాల ఏముందో అది మనం వి జస్ట్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ సార్. ఎందుకంటే దిస్ ఇస్ ఓన్లీ డిబేట్. అండ్ ఒక 2-3 days లో నాకు తెలిసి ఈ వీక్ లో మనకు కరెక్ట్ గా రిజల్ట్ విషయాలు అంటే ఇన్వెస్టిగేషన్ పరంగా బయటపడ్డ విషయాలు ఎంత మాత్రం నిజమో అది మనకు తెలుస్తుంది సార్. అదే దీంట్లో నీకు ఒక విషయం చెప్తాను. నువ్వు అన్నదానికి ఇది కుక్కుడప్ మ్యాటర్ అంటానికి అనేక కొన్ని కారణాలు, నిర్దిష్టమైన కారణాలు. కుక్కుడప్ అని అంటానికి నేను ఊరిని అంటలేదు, కుక్కుడప్ దాని వెనకాల ఎవరున్నారు కూడా తర్వాత చెప్తాను నేను. ఈ కుక్కుడప్ స్టోరీ అంటానికి ఏంటంటే 2019లో అమ్మాయి మైనర్ అని చెప్పటము, ఆ కేసు పెట్టడము, రేప్ చేశాడు. ఈ మధ్య కూడా మళ్ళీ నన్ను రోజు చేస్తానే ఉన్నాడు అంటా ఉంది, అతనితోటి తిరుగుతూ ఉంది. చేసి పోలీసులు ఇంత అత్యుత్సాహంగా ఎందుకు చేస్తున్నారు? ఒక కుక్కుడప్ కాకపోతే అతన్ని 2 కారణాలు పెట్టారు. ఒకటి మైనర్ గా రేపు, రెండోది షూటింగ్ స్పాట్ లో రేపు. అంటే షూటింగ్ స్పాట్ లో అయితే మా రూల్ ప్రకారం, ఛాంబర్ రూల్ ప్రకారం హీ విల్ బి బ్యాన్డ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. మైనర్ అంటే ఫోస్కో కేసు. అందుకని ఫోస్కో కేసుగా అమ్మాయి తెలుసు. పోక్సో అనండి, పోస్కో కాదు. అదే ఓకే పోస్కో ఈజ్ ఇండస్ట్రీ ఇన్ ఒరిస్సా. అదే అనండి, కరెక్టే. దాంట్లో ఓకే స్పెల్లింగ్ మిస్టేక్. ఓకే, ఇక్కడ ఆ కేసు పెట్టడానికి, అతన్ని ఇరికించడానికి 2018లో తను 2017లో తను 18 ఏళ్ల వయసు అనే అఫిడవిట్ అక్కడ రాసిచ్చి వాళ్ళు ఖచ్చితంగా అఫిడవిట్ తీసుకోకుండా చేయరు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళ ఛానల్ మీద కేసు పడుతుంది మైనర్స్ తోటి చేస్తే. అందుకని వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడికి వచ్చి ఈ అబద్ధం ఎవరిని మోసం చేసింది? ఇప్పుడు వాళ్ళని మోసం చేసిందా? కోర్టుని డైవర్ట్ చేయడానికి ఈ పాయింట్ పెట్టారా? ఎవరో వెనకాల ఒక చక్కటి లీగల్ అడ్వైజింగ్, లీగల్ మనుషులు క్లియర్ గా డ్రాఫ్ట్ చేశారు. ఈయన ఇరికించాలి అని. ఇరికించడంతో ఈ 2 పెడితే గానీ ఇరుకోడు లైఫ్. ఏదో 1 month బిఫోర్ ఈ జరగటానికి 1 month బిఫోర్ మీకు తెలుసో లేదో సార్, మా సెక్రటరీ పబ్లిక్ గా అక్కడ అందరి ముందు అనౌన్స్ చేశాడు, ఇంకా 1 month తర్వాత జానీ మాస్టర్ ఉండడు అని. ఇవన్నీ ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఆ అమ్మాయి నీ బిడ్డను కనాలి, నీ అతనితో బిడ్డను నువ్వు వదిలేసి అతన్ని భార్యతో వెళ్ళి పోటాడింది, గొడవ పడింది, అది ఉన్నాయి, అన్నీ తెలుస్తాయి. కానీ అంటే ఇది కాన్ఫిస్కేటెడ్, క్రియేటెడ్ అంటానికి కొన్ని ఆధారాలు గట్టిగా లేదు. ఎందుకంటే లైన్ క్లియర్ గా లేదు. ఆ అమ్మాయి చెప్తున్న ఆరోపణ లైన్ అలా స్ట్రైట్ లైన్ లేదు, అట్లా డొంక తిరుగులు ఉన్నాయి. సో అందుకని ఇక్కడ అనేక అనుమానాలు. సంధ్య గారు కూడా చెప్పారు, విక్టిమ్ ఎవరైతే ఉన్నారో తన దగ్గరికి వెళ్ళి కూడా మొత్తం అని నేను క్లియర్ గా చూశాను, విన్నాను అని చెప్పి అన్నారు. వన్ సైడ్, ఆ సైడ్ ఈ సైడ్ విన్నారు, ఒప్పుకోనండి. ఆవిడ ఈ సైడ్ వెళ్ళా, జానీ మాస్టర్ వినలేదు కదా. జానీ మాస్టర్ వాయిస్ విన్నారని చెప్తున్నారు. రికార్డెడ్ అమ్మా, రికార్డెడ్. అప్పుడు ఆ వాయిస్ ఏంటంటే ఇద్దరు లవర్స్ అన్నప్పుడు తిట్టుకుంటారు, పోటాడుకుంటారు. ఒక 2 minutes ఇస్తారా? ఎస్ సంధ్య గారు చెప్పండి. 1 నిమిషం అండి. ఇక్కడ 18 ఏళ్లలో ఇచ్చినా కూడా సెక్షువల్ గా యూజ్ చేసుకుంటే రేప్ అని చట్టం డిఫైన్ చేసింది. 18 ఏళ్ల లోపల అమ్మాయి కన్సెంట్ ఉన్నా కూడా అది అసాల్ట్ కింద పరిగణించమని చెప్తోంది. చట్టాలన్నీ అవే చెప్తున్నాయి. 6 ఏళ్ళు ట్రావెల్ చేసి కూడా చెప్తామా? 6 ఏళ్ళు అతనితో రేప్ చేసిన ట్రావెల్ చేసేది కదా. మీరు ఇప్పుడు నేను 2 నిమిషాలు నన్ను మాట్లాడేది. ట్రావెల్ టైంలో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇష్టంగా వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు కేసు గనక పెడితే అది పరిశీలించి డ్రాప్ చేస్తారు. నేను అదే మీకు చెప్తున్నా. తర్వాత నేను నీతో ఉండను, నేను వేరే పని చేసుకుంటా అన్నాక వస్తే అది మళ్ళీ అఫెన్స్ అవుతుంది. దయచేసి కన్ఫ్యూజ్ కాకండి. 18 ఏళ్ల లోపల అమ్మాయిని కన్సెంట్ ఉన్నా ముట్టుకుంటే అది అసాల్టే. సో డోంట్ టచ్ ఎనీ ఉమెన్ వితౌట్ హర్ కన్సెంట్. ఇది మొదటిది. అయితే ఇఫ్ షీ ఈజ్ మేజర్, ఇఫ్ షీ ఈజ్ మైనర్ విత్ కన్సెంట్ ఆల్సో డోంట్ టచ్. ఇది చట్టం చెప్తుందమ్మా. ఎన్నిసార్లు చెప్తున్నాం, 4 రోజుల నుంచి. ఇంకొక విషయం అంటే 18 ఏళ్ల లోపల కన్సెంట్ ఉన్నది రేప్ గా పరిగణించమని చట్టం చెప్పింది. రెండో విషయం, కన్సెంట్ తోటి చేశాడు అమ్మాయి. 6 వీడియోలు ఉన్నాయి. మాస్టర్ నాకు దేవుడు, నాకు జీవితం ఇచ్చాడు, నాకు లైఫ్ ఇచ్చాడు, మాస్టర్ జానీ మాస్టర్ నాకు దేవుడు అని అమ్మాయి అంది. చెప్పానండి, కన్సెంట్ తో ఉంటే అది క్రైమ్ కాదు, కన్సెంట్ తో. కానీ మళ్ళీ కన్సెంట్ ఎప్పుడు ఆగిపోయినా అది క్రైమ్ అవుతుంది. దయచేసి మీరు అడ్డం రాకండి. కన్సెంట్ ఆగిపోయినాక ఫోర్స్ చేస్తే మళ్ళీ క్రైమ్ అవుతుంది. ఇది ఒకటి క్లియర్ కదండి. 2,
జానీ మాస్టర్ గారిది లవ్ జిహాదీ కాదు అని నేను ఇప్పుడు 100 సార్లు చెప్పాను. Yes. దాన్ని కొంతమంది మత కోణంలో మతతత్వ పార్టీలు ఇవాళ లవ్ జిహాదీగా మారుస్తున్నాయి బీజేపీ అర్థమే తెలియక అర్థం తెలియక అవుతున్నారు. మేము లవ్ జిహాదీ కాదు అని నేను మీ ఛానల్లోనే చెప్పాను. లవ్ జిహాదీ కాదు. రెండోది, ఇప్పటికైనా జానీ మాస్టర్ గారు తప్పు చేయకపోతే ఆయన ప్రూవ్ చేసుకుంటే తప్పకుండా జానీ మాస్టర్ లాంటి వాళ్ళని బ్లేమ్ చేయాలని ఇక్కడ ఎవరు అనుకోవట్లేదు. మేము విన్న ఆధారాలు, మేము చాంబర్కి వెళ్ళినాక మేము ఎప్పుడు ఇంటర్ఫేర్ అయ్యాము? 10 తర్వాత వచ్చాం. 10కి ముందు మేము లేము. ఆమె సెప్టెంబర్ 4కి వెళ్తే మేము సెప్టెంబర్ 10th తర్వాత మహిళా కమిషన్ కలిసిన రోజే ఆమె మమ్మల్ని అప్రోచ్ అయితే విని ఆమెతో మాట్లాడి అవన్నీ విన్నాకే మేము మహిళా కమిషన్ ముందు మాట్లాడాం. కాబట్టి మాకు ముందు చాంబర్స్ ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యారు కదా, వాళ్ళు పోలీసుల దగ్గరికి పంపాక అది కేసు అయ్యాక కదా మేము కలిసాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇది లవ్ జిహాదీగా చూడొద్దు. వినండి, విక్టిమ్ బ్లేమింగ్ చెయ్యొద్దు అని మేము ఎందుకు చెప్తున్నాము అంటే నిజాలు నిర్ధారణ. మేము జానీ మాస్టర్ అన్న మాటలు విన్న వారికే మాట్లాడుతున్నాం. మేము మిగతా విషయాలు మాట్లాడట్లా. లవ్ జిహాదీ అంటే కాదని మేమే చెప్తున్నాం. కాబట్టి కూల్ గా ఆలోచించండి. ఒక్క విషయం అడుగుతాను, చిన్న ఆన్సర్. ఒక్క విషయం అడుగుతాను, ఒక్క విషయం అడుగుతాను. సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్, సెక్షువల్ కన్సెన్షువల్ సెక్స్ అయితే నో, ఇది నన్ ఆఫ్ అవర్ బిజినెస్. కాదమ్మా, మేడం నేను ఒక్క విషయం అడుగుతాను. ఒక్క విషయం ప్రశాంతంగా, మేజర్ల మధ్య కన్సెన్షువల్ అయితే అది వాళ్ళ ఇష్టము. కాదమ్మా, సంధ్య గారు ఇంకా మిగతా ప్యానలిస్టులు కూడా ఉన్నారు. ఒక్కసారి సంధ్య గారు, ఓకే నేను ఒక్క విషయం అడుగుతాను. చిట్టిబాబు గారు, ఒక్క విషయం అడుగుతానమ్మా, సభ అని చెప్పమ్మా. సంధ్య మేడం, నువ్వు ఒకటే నా చెల్లెలు లాంటిది ఒక మాట చెప్తానేనమ్మా. అక్కడ నేను అంటుంది ఏంటంటే, ఒక అమ్మాయి రేప్ చేసిన వాడితోటి ప్రయాణం చేస్తుందా అసలు? బేసిక్ గా వాడితోటి అసిస్టెంట్ గా పనిచేస్తూ, అతనితోటి సినిమాలు పనిచేస్తూ, అతనితోటి పూర్తిగా పెళ్లి వరకు వెళ్తూ, అమ్మాయితో మీకు తెలుసమ్మా, అమ్మాయి హీరోగా అతని హీరోయిన్ గా, అమ్మాయి హీరోయిన్ గా అతని హీరోగా ఒక సినిమా కూడా ముహూర్తం జరిగింది. తెలుసా మీకు? అది ఇవన్నీ జరిగి ఇలా చేస్తుందా ఒక అమ్మాయి అలా ప్రయాణం చేస్తుందా? ఇక్కడే గోల్మాల్ సంథింగ్ కనపడుతుంది. ఇక్కడే ఒక అస్కరితమైన మ్యాటర్ కనపడుతుంది. సంధ్య గారు మళ్ళీ వస్తా మీ దగ్గరికి. సత్యం డైరెక్టర్ జాయిన్ అయ్యారు. సత్యం మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఇప్పుడు నేను న్యూలీ డెబ్యూడ్ మేడం ఇండస్ట్రీకి. ఈ ఫిలిం ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ అనేది కొత్త ఏం కాదు. చాలా మంది ఈ ప్రాబ్లం ఫేస్ చేశారని చెప్పి ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు. ఈ ప్రాబ్లం ని ఇప్పుడే హైలైట్ చేసి ఒక పర్సన్ ని హైలైట్ గా చూపించడం అనేది ఎంతవరకు కరెక్ట్? 5 years బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ ని ఇప్పుడు మాత్రమే పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నారు కదా. ఓకే, మనం మాట్లాడేది ఇద్దరు వైపు నుంచి మాట్లాడాలి, ఒకరి వైపు నుంచి మాట్లాడకూడదు అని సంధ్య గారు అన్నారు, చిట్టిబాబు గారు అన్నారు. శైలజమ్మ గారు ఏమన్నారంటే, నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు కూడా నా కళ్ళ ముందు సూట్ కేసు పట్టుకుని వచ్చిన వాళ్ళు కారులో తిరుగుతున్నారు అన్నారు. అంటే ఒక ఉమెన్ తన కన్సల్ట్ తో చేస్తే యాక్సెప్టబుల్, తన కన్సల్ట్ లేకుండా చేస్తే అన్యాక్సెప్టబుల్. దానికి అందరూ అగ్రీ. బట్ ఒకప్పుడు జరిగిన తప్పుని అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎందుకు బయటకు తీసుకురాలేదని ఎవరు క్వశ్చన్ చేయట్లా. ఆవిడ మేజర్ అయింది 21 years కి కాదు, 18 years కి మేజర్ అయ్యారు. 18 years కి మేజర్ అయితే ఇప్పటికి 3 years కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఎవరు సపోర్ట్ లేకుండా ఆవిడంతా ఆవిడే కన్సల్ట్ అయ్యి ఆవిడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే 1 week తర్వాత మొన్న 4th ఈ ఎలిగేషన్ అనేది రేస్ చేస్తే 1 week తర్వాత మహిళా కమిషన్ వెళ్ళి డిస్కస్ చేస్తానంటున్నారు కదా. ఇప్పుడు ఈ మహిళా కమిషన్ మెంబర్స్ అందరూ కూడా ఇది మొదటిది కాదు కదా. వీళ్ళు 1 week ముందు నుంచి ఇప్పుడు 1 week తర్వాత మేము రియాక్ట్ అయ్యామంటున్నారు కదా. ఇది నిన్న కాక మొన్న వచ్చింది, ఈవిడ ఒక్కరి దాంట్లోనే రియాక్ట్ అవుతున్నాం అన్నది లేదు కదా. ఇంతకు ముందు నుంచి ఎన్నో జరుగుతూ వచ్చినాయి, వాటి మీద కూడా రియాక్ట్ అయ్యారు. సో ఇప్పుడు మా దగ్గర వచ్చిన వాటికి అన్నిటికీ రియాక్ట్ అయ్యాం. మా దగ్గరికి అదే మేడం, ఒక్క నిమిషం, మీరు అవ్వలేదు అన్న మాట నేను అనట్లేదు. బట్ ఏంటంటే కాస్టింగ్ కోచ్ అనేది ఇండస్ట్రీలో ఉందా లేదా అనేది ఇండస్ట్రీలో వర్క్ చేసే ప్రతి ఒక్క పర్సన్, సమాజంలోనే ఉంది, ఇండస్ట్రీ కాదు అన్ని రంగాల్లో ఉంది. అన్ని రంగాలు సార్. ఇప్పుడు ప్రతి దాంట్లోనే మనం కష్టపడితే డబ్బులు వచ్చే ప్రతి దాంట్లోనే తప్పుడుదారులు ఉంటాయి సార్. మీరు చిట్టిబాబు గారు మీరు అన్నది కరెక్ట్ అండి. ఇప్పుడు శైలజమ్మ గారు ఏమన్నారు ఇందాక, నా కళ్ళ ముందు వచ్చిన వాళ్ళు తక్కువ టైంలో ఎక్కువ లాభం పడ్డే వాళ్ళు ఉన్నారు, ఎక్కువ తప్పులు తెలుసుకొని పద్ధతిగా నడుచుకున్న వాళ్ళు ఉన్నారన్నారు. ఎవరు ఏ విధంగా బతకాలనేది వాళ్ళ నిర్ణయం. అది
ఇప్పుడు ఇంతకు ముందు ఆవిడ ఇష్టం లేకుండా జరిగితే అప్పటి నుంచి ఇప్పటి వరకు దాయకుండా ఉండదు కదా. అప్పటి నుంచి ఇప్పటి దాకా కాదు నాన్న, సత్యం ఒక మాట. అప్పటి నుంచి కాదు, ఇష్టం లేకుండా జరిగిందంటే అప్పటి నుంచి ఇప్పటి దాకా అతనితో ప్రయాణం చేసింది, అతనితో పెళ్లి దాకా వెళ్ళింది, అతనితో హీరోయిన్ గా సినిమా, ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? ఇవాళ నాకు ఇష్టం లేదంటే ఎట్లా? సహజీవనం చేసావు, కలిసావు, పెళ్లి చేసుకోవాలన్నావు. సార్ నేను మీతో అగ్రిగానే ఉన్నాను. నేను అదే అంటున్నా, ఆయనతో ప్రేమ వివాహం నడిపారు, పెళ్లి దాకా వెళ్లారు, సినిమా ముహూర్తాలు జరిగినాయి, సాంగ్స్, వీడియో సాంగ్స్, ప్రైవేట్ సాంగ్స్ చేసిన ఆ పర్సన్ ఇప్పటి వరకు లేకుండా ఇప్పుడు రైజ్ చేశారు, కేసు ఇప్పుడు ఫైల్ చేశారు. మాస్టర్ జానీ మాస్టర్ గారు ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి ఆయన కస్టడీలోకి తీసుకున్నారు, కరెక్టే. ఇప్పుడు ఆయన ఎలాగైతే కస్టడీలోకి తీసుకున్నారో ఈవిడని వీళ్ళ జానీ గారు వాళ్ళ మిస్సెస్ ని కూడా ఇన్వాల్వ్ చేశారు కదా. ఒక చిన్న క్వశ్చన్ అండి, మీరు ఎవరైనా విన్నారా? చిన్న క్వశ్చన్ అండి, మీరెవరైనా విన్నారా నేను పెళ్లి చేసుకుంటాను, నీతో పిల్లాడిని కంటాను అనేది ఎవరైనా విన్నారా? అది ఎంతవరకు కరెక్ట్ మేడం? ఇప్పుడు ఆవిడకి ఆయనకి, ఇప్పుడు సృష్టి గారికి జానీ గారికి జరిగింది మీరు చూసారంటే ఎంతవరకు కరెక్ట్ అండి? ఆమె పేరు వాడకూడదు తమ్ముడు. నేను విన్నానమ్మా, నేను విన్నాను, ఆ అమ్మాయి ఆ మాట్లాడటం నేను విన్నాను, ఆడియో విన్నాను నేను. మీరు విన్నారా? మీరు చూసారంటే ఎంతవరకు కరెక్ట్ అండి? నేను చూసారా విన్నారా? నేను విన్నాను. కస్తూరి శ్రీనివాస్ గారు కూడా డైరెక్టర్ జాయిన్ అయ్యారు. నమస్తే అండి కస్తూరి శ్రీనివాస్ గారు. చూసారా అని అడగలేదు, విన్నారా అని. ఎందుకు? విన్నాను, నేను విన్నాను. ఆ అమ్మాయి ఆ వైఫ్ తోటి పోటాడటం, ఆ మాట అంటాం నేను విన్నాను, ఆ రికార్డింగ్ నేను విన్నాను. ఓకే, కస్తూరి శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. సత్యం సరే, ఇంతసేపు ఈ డిస్కషన్ అంతా విన్నాను. నేను దాదాపు 25 సంవత్సరాల నుంచి కో డైరెక్టర్ గా అసిస్టెంట్ గా ఉన్నాను, బాపు గారు అసిస్టెంట్ గా. జానీ మాస్టర్ తోటి ఒక 25 సంవత్సరాల స్నేహం. నేను D1, D2, D3 ఇందాక శైలజ మేడం యాక్ట్ చేసిన చాలా సీరియల్స్ కి నేను కో డైరెక్టర్ గా చేశాను. అయితే ఇక్కడ మేడం, నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్ వరకు మాకు జరిగే ట్రావెల్లో ఒక సినిమా అనేది మేము మొదలు పెడితే మాకు ఆఫీస్కి వచ్చే కోఆర్డినేటర్లు చూపించే విధానం అనేది చూస్తే చాలా వరకు షాక్ అవుతారు. మాకు ఒక 100 మంది లేడీస్ చూపిస్తే ఈ 90% దీనికి యాక్సెప్టెడ్, 10% వీళ్ళని. మేము నిజంగా ఒక బాపు గారి శిష్యుడిగా, ఒక ఆడపిల్ల తండ్రిగా మేము ఆలోచించేది, అమ్మ మాకు నటులను చూపించండి, మాకు ఇలాంటిది కాదు ఓన్లీ అని. ఇప్పుడు ఇండస్ట్రీలో అనేది ఎక్కువ శాతం మా భవిష్యత్తును ఊహించుకొని చాలా వరకు ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అని అంటే భయపడతారు. బికాజ్ మేము ఏం ఆశామాషిగా ఉన్న వాళ్ళకి ఇండస్ట్రీ అనేది కాదు. మేము సెంట్రల్ గవర్నమెంట్ జాబులు వదులుకొని ఒక ప్యాషనేట్ గా వచ్చిన వాళ్ళకి అందరూ అలాగా లేరు. మనం ఇండియన్ పీనల్ కోడ్ లో ఉన్న 511 సెక్షన్ లో ఒకవైపే చూస్తే అది అదే నిజం అనిపిస్తుంది, రెండో వైపు కూడా చూడాలి. మనం చట్టాలను గౌరవిద్దాం. నిజంగా ఆడపిల్లకి అనేది అన్యాయం జరిగితే ఖచ్చితంగా శిక్ష అనేది వస్తుంది. బట్ ఇందాక పెద్దలు అన్నట్టు అది ఈ రోజు ఒక నేషనల్ స్థాయి వెళ్ళిన వ్యక్తి మీద చేసేవి కాదు. ఇందాక కార్డు గురించి అని అనేసి మేడం గారు డిస్కషన్ చేశారు. నాకు తెలిసిన 20 సంవత్సరాల నుంచి వెయిటింగ్ డాన్సర్లుగా ఉన్న వాళ్ళు 150 మంది కార్డు కోసం వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. ఒక ప్రెసిడెంట్ సంతకం చేయగానే ఎవరికి పడితే వాళ్ళకి డాన్సర్స్ అసోసియేషన్ లో కార్డు రాదు. వాళ్ళు 5 లక్షలు కట్టినా కూడా నాట్ ఓన్లీ ప్రెసిడెంట్, వాళ్ళ సెక్రటరీ, టీము మొత్తం అందరి ముందు వాళ్ళ ఆల్ టైప్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఒకవేళ డాన్సర్ ఎంటర్ అయినాక నేను మాస్టర్ కి వెళ్తానంటే లైఫ్ లో డాన్సర్ గా చేయకూడదు, అసిస్టెంట్ కి వెళ్ళకూడదు, మాస్టర్ కార్డునే కొనసాగాలి. నువ్వు అసిస్టెంట్ కి వెళ్ళాలంటే మాస్టర్ కార్డు రిటర్న్ ఇవ్వాలి. సో మాస్టర్ పరంగా మేము అనుకున్నది ఏంటంటే, నాకున్న ఎక్స్పర్ట్, నేను రీసెంట్లీ రాజ్ తరుణ్ కూడా మై బెస్ట్ ఫ్రెండ్, తన ట్రావెల్ దాంట్లో కూడా నేను ట్రావెల్ అయ్యాను చాలా వరకు. మేము ఏ రోజు కూడా మీడియా ముందుకు వచ్చేసేసి రాజ్ తరుణ్ కూడా అన్నది ఏంటంటే, మన చట్టాలను గౌరవిద్దాం, మనం తప్పు చేస్తే నిజంగా శిక్ష అనుభవించడానికి రెడీ అని అనేసి తను మేము అలాగే అనుకొని ఏ రోజు దీనికి కాంట్రవర్సీ లాగా వెళ్ళలేదు. సో ఈ అమ్మాయి విషయంలో కూడా నిజంగా తప్పు అనేది మాస్టర్ విషయంలో జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ రోజు నుంచి మేబీ పోలీస్ కస్టడీ తీసుకున్నట్టున్నారు మాస్టర్ ని ఈ 10 days తర్వాత. బట్ నాకున్న చాలా మంది ఎక్స్పర్ట్స్, ఇప్పుడు నేను చిత్రపూర్ ఇష్యూ దాంట్లో చాలా పెద్ద సీనియర్ కౌన్సిలర్తో నేను వర్క్ చేస్తున్నాను. దాంట్లో నేను వేసిన కేసులు వాళ్ళందరినీ నేను సరదాగా అడిగాను. వాళ్ళు ఉన్న దాంట్లో కేసు డైరీ పోలీసుల ముందు నేను ఒప్పుకోవడం అనేది నథింగ్ నాన్న, అది ఈజ్ డిఫరెంట్. జడ్జి ముందు అనేది విచారణలో మాత్రం ఈ అమ్మాయిది జానీ మాస్టర్ కేసు మాత్రం ఇది నిలబడదు. 5 సంవత్సరాల తర్వాత జరిగింది అనేది ఇప్పుడు చెప్పడం అనేది అదే కాదు.
అది నిజం కానీ అబద్ధం కానీ వాట్ ఎవర్. అదే శ్రీనివాస్ ఇంకోటి కూడా ఉంది కోర్టు సుప్రీం కోర్టులో ఒక కేసులో ఇట్లాగే సుప్రీం కోర్టులో జడ్జి లాయర్ ని నిలదీశాడు. నువ్వు సెక్షన్స్ ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చేట్టు పెడతావా, ఏ ఆధారంతో ఫోక్స్ కేసు పెట్టావు నువ్వు, ఏమి సాక్ష్యాలు నీ దగ్గర ఉన్నాయి, ఆ అమ్మాయి కంప్లైంట్ చేసిందని పెట్టేస్తావా నువ్వు అని సుప్రీం కోర్టులో జడ్జి లాయర్ నిందించాడు ఇలాగూ ఒక కేసులో. సో ఆధారాలు లేకుండా ఏదో అమ్మాయి అంటే అమ్మాయిది గాస్పెల్, అమ్మాయి చెప్పింది గాస్పెల్ ట్రూత్ కాదు, ఇతను చెప్పింది గాస్పెల్ ట్రూత్ అవ్వదు, వేదవాక్ కాదు కదా. సో చెప్పింది నిజానిజాలు తేల్చాలి. తేల్చకుండా వాళ్ళు పోలీసు వాళ్ళు అత్యుత్సాహంలో పెట్టేశారు. ఆ అత్యుత్సాహం ఎందుకు? వెనకాల ఎవరున్నారు మన పోలీసుల గురించి తెలుసు. ఎవరో వెనకాల బలమైన శక్తి లేకపోతే ఈ పోలీసులు ఇంత అత్యుత్సాహం చూపించరు. ఇంత అర్జెంట్ గా ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ, మనం వీకెండ్స్ అనేది హైదరాబాద్ హైటెక్ సిటీ పబ్బులకి వెళ్తే అసలు ఇది హైదరాబాద్ ఫారెన్ అనుకుంటాం. అలాంటి పబ్ కల్చర్ అంతా వచ్చేసింది. మేము 15 సంవత్సరాల క్రితం ముంబైలో చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ పబ్ కల్చర్ అంతా బయట ఎంప్లాయీస్ అంతా ఎవ్రీడే ఉంది. దాని మీడియా అనేది ఎందుకు పట్టించుకోవాలంటే దానివల్ల అనేది లేదు. అది వేరే, అది కల్చరల్ ఇవల్యూషన్. దాని మీద చాలా వరకు ప్రాబ్లం ఉంది రెండు రకాలుగా. అయితే ఇందాక పెద్దలు అన్నట్టు ఒక చేయితోటే చప్పట్లు అనేది రాదు. మేము హైలీ రెస్పెక్ట్ ఉమెన్ బికాజ్ ఐఎమ్ ఏ మెన్. సో ఆ అమ్మాయికి అన్యాయం జరిగితే ఖచ్చితంగా చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలని గౌరవిద్దాం. మనం ఆరోపణ అనేది నేనున్న ట్రావెల్ లో మాత్రం నిజంగా పెద్ద పెద్ద హీరోయిన్ల సంభాషణలు దానికైతే మోసం చేసే కొన్ని సంభాషణలు రికార్డెడ్ సంభాషణలు కొన్ని ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు బయటకు వస్తాయి. ఇక్కడ రాజకీయ ప్రమేయం ఉంది. రాజకీయ ప్రమేయం ఎందుకు ఉంది, ఏ కారణం చేత ఉంది? జగన్ ఇతను దీనికి చేశాడు. హలో, నేను ఒక లాస్ట్ మాట చెప్తా అండి. హలో, ఇండస్ట్రీ ఒక్క నిమిషం అండి. ఇండస్ట్రీ కళామ తల్లి వేల మందికి లక్షల మందికి కింద అట్టడుగు వర్గాలకు ఉపాధి కల్పిస్తున్న ఇండస్ట్రీ మేమందరం కూడా గౌరవిస్తాం. ఇండస్ట్రీలో ఉన్న మగవాళ్ళందరూ చెడ్డవాళ్ళు అనే అభిప్రాయం మాకు ఎప్పుడూ లేదు. ఆడ మగ తప్పులు చేయొచ్చు, కానీ ఒక లైంగిక వేధింపులు గాని అంటే యాక్షన్ కోసమే కావచ్చు, ఆర్టిస్ట్ గా వాళ్ళు డాన్సర్లైనా సింగర్లైనా అన్ని వర్గాల వాళ్ళు కూడా ఎక్స్ప్లాయిటేషన్ గురి కాకూడదు అనేదే మా కన్సర్న్. ఇవాళ మలయాళ ఇండస్ట్రీలో కూడా చాలా బయటకు వచ్చినాయి. తర్వాత సమంత నుంచి రాధిక వరకు కూడా చాలా విషయాలు చెప్తున్నారు. ఇండస్ట్రీలో పూనం కౌర్ మాట్లాడుతుంది, చాలా మంది మాట్లాడుతున్నారు. ఈ లైంగిక వేధింపులు అంటే అవకాశాల కోసం అవకాశాలను ఎక్స్ప్లాయిట్ చేయకూడదు అనేది మా కన్సర్న్. అది ఓన్లీ ఇండస్ట్రీలో కాదు, అన్ని కార్పొరేట్ ఆఫీసుల్లో చేశాం. గవర్నమెంట్, సెంట్రల్, స్టేట్, అక్కడికి అడ్డా మేస్త్రి నుంచి ఐటీ సెక్టర్ ఇక్కడ మీరు అన్ని వేరు చేసి మాట్లాడకండి. శ్రీరెడ్డి స్లిప్పింగ్ ముందు చేశాం, శ్రీరెడ్డి తర్వాత చేశాం. ఆమె వెళ్ళిపోయింది చెన్నై, కానీ మేము వదలలేదు. హైకోర్టుకు వెళ్లి కమిటీ వేయమని అడిగాం, ఆ తర్వాత కమిటీ వేశారు. దయచేసి ఇండస్ట్రీలో ఉమెన్ ఎక్స్ప్లాయిటేషన్ జరగకూడదు మా అభిప్రాయం. కరెక్టేనా? మీ అభిప్రాయాన్ని ఎవరో కాదనట్లేదు. మీ అభిప్రాయాన్ని సంజయ్ గారు, మీ అభిప్రాయాన్ని ఎవరు కాదంటలేదు, తప్పంటలేదు. మాకు వన్ సైడ్ వినే అవసరం లేదు. ఒక సైడ్ మేము వినాం. ఇండస్ట్రీలో ఉన్న 24 నేను కొన్ని విషయాలు మీకు చెప్తే మీరు మతిపోతుంది. మీకు కొంతమంది అమ్మాయిలు మేము దేనికైనా సిద్ధం, మాకు ఈ హీరోతో వేషం ఇప్పించండి వచ్చిన అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు పెద్ద హీరోయిన్ గానే ఉన్నారు. ఆ పేర్లు చెప్తే పరువులు పోతాయి, అందుకని చెప్పుకో. అటు మగాళ్లే కాదమ్మా, మగాళ్లే ఎక్స్ప్లాయిట్ కాదు, ఆడాళ్ళు కూడా వచ్చి మాకు వేషం, మాకు ఆ హీరోతో ఛాన్స్ ఇప్పించండి, మేము ఎలా కావాలంటే అలాగూ, ఎలాగైతే కోఆపరేట్ చేస్తారో ఉన్నారు. నా దగ్గరికి వచ్చి అడిగిన వాళ్ళు ఉన్నారు. లిస్ట్ ఉన్న పేర్లు చెప్తే ఇప్పుడు పరువులు పోతాయి. ఒక నిమిషం అండి, 24 క్రాఫ్ట్స్ ని పిలిచాం కదా, దాంట్లో ఫైటర్స్ ఉన్నారు. 24 క్రాఫ్ట్స్ టెస్టిమోనీస్ తీసుకున్నాం కదా, అందరు ఉమెన్ కాదండి. దయచేసి మేము సోమేష్ కుమార్ కి సబ్మిట్ చేసిన కమిటీ తీసుకోండి, దాంట్లో మగవాళ్ళందరూ కూడా ఉన్నారు. మేము చేసిన 24 క్రాఫ్ట్స్ కు సంబంధించినటువంటి తయారు చేసిన రిపోర్ట్ లో అన్ని క్రాఫ్ట్స్ ఉన్నాయండి. దయచేసి ఇది వన్ సైడ్ అనకండి. ఇది ముందుకు వచ్చింది. దీనిలో ఉన్న ఆధారాలతోటి ఉమెన్ కి ఉన్న లాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఉమెన్ ప్రొటెక్షన్ లోబడి మేము మాట్లాడుతున్నాం. జానీ మాస్టర్ తప్పు చేయకుండా శిక్షించబడాలి అనే ఉద్దేశం మాకు లేదు.
ఒకవేళ అట్లా సంతోషం. ఉంటే ఆ, డెఫినెట్ ఈ గా మాట మేము అన్నందుకు కూడా ఆయన సంతోషం. పట్ల ఆలోచిస్తాం. అంటే ఆయన- సంజయ్ గారు, ఇందులో సంజయ్ గారు, చూసిన ఫైనల్ గా అండి ఒకటి అంటే ఇప్పుడు చాలా వరకు ఏ అంశాలను ఇప్పుడు ఇక్కడ కోర్టు పరిగణించే అవకాశం ఉంది? ఒక వాట్సాప్ చాట్స్ అంటున్నారు. సో అంటే యాక్సెప్టెడ్ కాదు. అంటే కమిటీ ఇలా మీ చాలా వరకు ఇలాంటి ఇష్యూస్ లో కూడా చాలా వరకు తీసుకెళ్లారు. సో ఏ విషయాల్లో ఇక్కడ కమిటీ కానీ ఇంకా report లేకపోతే రాలేదమ్మా. కోర్టు కానీ కమిటీ ఇంకా report ready వాట్సాప్ చాట్స్ ఏమైనా ఎవిడెన్సెస్ గా తీసుకునే అవకాశం ఉంటుందా? ఎవరిని సంధ్య అడుగుతున్నారండి? గారు మీరే ఓ సారీ. ఒకటండి, వీళ్ళ ఛాంబర్స్ కున్న కమిటీ రిపోర్ట్ అయితే ఇంకా రాలేదు. పోలీస్ స్టేషన్ పంపినంత మాత్రాన వాళ్ళు కమిటీ రిపోర్ట్ ఇవ్వకూడదు అనేది ఏం లేదండి, ఇవ్వచ్చు. అట్లాగే మేము ఇండస్ట్రీకి సంబంధించి సబ్మిట్ చేసిన రిపోర్ట్ లో చాలా అంశాలు ఉన్నాయి 24 క్రాఫ్ట్ సంబంధించి. అవి గవర్నమెంట్ దగ్గర భద్రంగా ఉన్నాయి. ఇండస్ట్రీ గవర్నమెంట్ కూర్చొని దాన్ని బయటకు తేవాలి, హై లెవెల్ కమిటీ. ఇక ఈ పర్టికులర్ అమ్మాయికి సంబంధించి పోలీసులు విచారణ మొదలు పెట్టారు. జానీ మాస్టర్ గారి వైపు నుంచి ఏవైనా సాక్ష్యాధారాలు ఉంటే అవి కూడా వాళ్ళు కన్సిడర్ చేయవలసిందే. పోలీసులు బయాస్డ్ గా ఉంటే కోర్టు ఉంది. కోర్టులో జానీ మాస్టర్ గారి డిఫెన్స్ లాయర్ అన్ని కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. కాబట్టి సాక్ష్యాధారాలు చట్టం ఏదైతే ఉందో చట్టానికి లోబడే జరుగుతాయండి, చట్టాన్ని దాటి ఉండవు. కాబట్టి దాన్ని చూద్దాం, టైం విల్ సాల్వ్ ఎనీ ఇష్యూ. కాబట్టి రేపటి రోజున సాక్ష్యాధారాల మేరకే Yes. ఈ కేసు ప్రొసీడింగ్స్ ఉండాలి. చూద్దాం అంటా ఉంటే ఎవరు ఓకే అమ్మా. నిర్దోషులైనా చూద్దాం అనే మాటని శిక్షించబడకూడదు. జాని సంజయ్ గారు అన్నట్టు చూద్దాం, ఇది రెండు వైపులా చూద్దాం, ఆ సాక్ష్యాలు కూడా అన్న మాట వరకు అంగీకారం. ఈ ట్రోల్ చేస్తారు, జానీ మాస్టర్ ఏదో తప్పు ఆనాడు చేశాడు ఈనాడు, ఈ ట్రోలింగ్ ఉంది, ఇది నేను అంగీకరించట్లా. ఎందుకంటే అక్కడ లైన్ క్లియర్ గా లేదు, ఆ అమ్మాయి చెప్తున్న ఇది స్ట్రైట్ లైన్ గా లేదు, అనేక డొక్క తిరుగుతున్నాయి. సో ఇవన్నీ తేలవలసిన విషయాలు ఉన్నాయి. సుమిత్ గారు టైం అవుతున్నారు. సుమిత్ గారు మేడం చెప్పండి. లేదు లేదు, నేను క్లియర్ గా ఇప్పుడు ఇందాక సమస్య మన చెప్పే లోపల సత్య గారు ఇది చెప్పినట్టు కూడా ఆయన ఎవరు చెప్పిన వెనకాల పాయింట్స్ చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి. అలాగే సంధ్య మేడం కూడా కొన్ని విషయాలు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓన్లీ వెన్ దేర్ ఈస్ కన్సెంట్ దెన్ ఇట్ ఈస్ నాట్ క్రైమ్, ఓన్లీ వెన్ దేర్ ఈస్ నో కన్సెంట్ అంటే దేర్ ఈస్ ఎ డిఫరెన్స్ అండి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అన్నట్టు. అలాగా మేడం కూడా ఇందాక ఒకటి పాయింట్ హైలైట్ చేశారు. కానీ చిట్టిబాబు గారు చెప్పిన పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఇఫ్ దిస్ ఈస్ వితౌట్ కన్సెంట్ హౌ కుడ్ షీ ట్రావెల్ ఇన్ని సంవత్సరాలు, ఆ పాయింట్ రేస్ చేశారు. సో ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, వితౌట్ కన్సెంట్. సుమిత్ గారు మ్యాట్రిమోనియల్ రేప్ కేసెస్ చూస్తే ఇప్పుడు ఇది మ్యాట్రిమోనియల్ రేప్ కేసెస్ లో తీసుకెళ్ళగండి. ఇప్పుడు ఇక్కడ జరిగిన ఇష్యూ ఏంటంటే, ఒక కొరియోగ్రాఫర్ కి ఆ కొరియోగ్రాఫర్ దగ్గర జరిగే అసిస్టెంట్ కి జరిగిన ఇష్యూ. మీరు దీన్ని జనరలైజ్ చేయకండి. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో తీసుకుంటే కొన్ని ల్యాక్స్ ఆఫ్ కేసెస్ వస్తాయి. దీన్ని జనరలైజ్ చేయకుండా ఇప్పుడు మనం మాట్లాడుకునే ఇష్యూ ఏంటంటే, ఒక ఫిలిం ఇండస్ట్రీలో నేనేమంటున్నానంటే ట్రావెల్ గురించి చెప్తున్నా. ట్రావెల్ అవుతున్నారండి, వాళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ బట్టి వెళ్తుంది, కాదనట్లేదు. బట్ ఏంటంటే డేటా చెప్పనండి, చాలా కాప్ పంచాయతీల్లో రేప్ చేసిన వాళ్ళకి పెళ్లి చేయమని తీర్పులు ఇచ్చి అక్కడక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రేప్ అదేమి లాజిక్ అండి, అది కోర్టులో కేసేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మౌన నన్ను రేప్ చేశాడు, నన్ను పెళ్లి చేసుకోవాలి, మౌన పోరాటం చేసిన వాళ్ళు కోర్టులో కేసేసిన అట్లకి పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇష్టం లేకుండా పెళ్లి అది చేస్తారు. అర్థం అవుదా? గోడుగుండుకి మోగాడికి ముడేసినట్టు మాట్లాడితే ఎట్లా? వితౌట్ కన్సల్ట్ తో మ్యారేజ్ చేసుకున్నారు. రేప్ కేసెస్ లో మ్యారేజెస్ జరిగినప్పుడు మ్యారేజ్ చేసుకోవడం దే లివ్డ్ టుగెదర్. అయ్యా అమ్మ తల్లి ఝాన్సీ తల్లి, వాళ్ళు దే లివ్డ్ టుగెదర్. ఇట్ ఇస్ దర్ ఇస్ ప్రూఫ్. వాళ్ళిద్దరు ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకున్నారు, లివ్ టుగెదర్. ఇవాళ బెడిచుకుంటే అమ్మాయి బ్లాక్ మెయిల్ చేస్తుంది, అంతే. దట్ సింపుల్. రేప్ తర్వాత కంటిన్యూ అయిన వాళ్ళు ఉన్నారండి, పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల్ని కన్న వాళ్ళు కూడా ఉన్నారు. అదేది వాళ్ళు ఫైట్ చేసి కోర్టులో తీర్పు తెచ్చుకుని. ఏమండి, నాకు ఒక పెద్ద ఆవిడ తెలుసు, ఒక మా ఎక్స్ కొలీగ్ ఆమెని రేప్ చేశాడు 11వ ఏట. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. మీకు తెలుసు, నాకు చాలా మంది తెలుసు. రేప్ చేసిన వాడు కనబడితే చెప్పు తీసుకుని కొట్టిన ఆడది తెలుసు. రేప్ చేసిన వాడు తర్వాత తన ఇంటి పక్కకు వస్తే చెప్పు తీసుకుని కారు నుంచి మూసిన ఆడవాళ్ళు తెలుసు. మరి ఈ అమ్మాయి అలా చేయలేదే. అట్లా రేప్ చేస్తే చంపిన వాళ్ళు ఉన్నారు, రేప్ చేస్తే కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఒక ఒకసారి
సరే మేడం ఒకసారి అంటే ఇప్పుడు 5 years బ్యాక్ వాళ్ళిద్దరు కన్సల్ట్ తో లివింగ్ టుగెదర్ లో ఉన్నారంటారు. 5 years తర్వాత అనేది బ్యాడ్ గా ఉంది. ఆవిడ ఇప్పుడు ఒక లేడీ రేప్ చేసిన వాడు కనబడితే మళ్ళీ కనబడితే చెప్పు మిమ్మల్ని జడ్జి వన్ బై వన్ అండి, అర్థం కావట్లేదు. డివోర్స్ తీసుకునే హక్కు ఉన్నప్పుడు విడిపోయే హక్కు లేదా? కన్సెంట్ తో ఇలా డిబేట్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. అరే కన్సెంట్ తో లివింగ్ టుగెదర్ లో ఉన్న వాళ్ళు విడిపోకూడదా? విడిపోవచ్చు మేడం. విడిపోయిన తర్వాత కన్సెంట్ లో ఉన్నప్పుడు జరిగిందని రేప్ చేయకూడదు, కంప్లైంట్ చేయకూడదు. కన్సెంట్ లో ఉన్నప్పటిది కాదు అని మీకు చెప్తున్నాను కదా. ఇప్పుడు రీసెంట్ గా వాళ్ళ రిలేషన్ ఎప్పుడైతే బ్రేక్ అయిన తర్వాత నో అని ఎప్పుడుంది తనేదో ఆశపడింది ఇవ్వలేదంటే నో అంటుంది. నేను చెప్తాను ఆవిడ ఆ అమ్మాయి ఏదో ఇతని నుంచి ఎక్స్పెక్ట్ చేసింది, షీ బార్గెన్ సంథింగ్, హీ డిడ్ంట్ డూ ఇట్, అందుకని ఇప్పుడు రివర్స్ అయింది. దానికి ఏం చెప్తారు మీరు? తప్పు చేసిన వాళ్ళకి ఎవరికైనా శిక్ష పడాలని అందరూ అనుకుంటారండి. కాదమ్మా, కాదు సుమిత్, ఒక నిమిషం. సంజయ్ గారు మీరు ఆవిడ క్యాసెట్లు చూసారా? ఆవిడ వీడియో చూసారా మీరు? సంజయ్ గారు మీరు ఒక మాట, ఆవిడ వీడియో చూసారా? ఆవిడ జానీ మాస్టర్ నాకు దేవుడు, నాకు జీవితాన్ని ఇచ్చాడు, ఆయన లైఫ్ అని 6 వీడియోలు ఉన్నాయి అమ్మాయి మాట్లాడింది. ఈ 6 సంవత్సరాల్లో నాకు దేవుడు, ఆయన నాకు జీవితాన్ని ఇచ్చాడు మాట్లాడింది. ఇన్నాళ్ళు నాకు దేవుడు అని మాట్లాడి అతను పెళ్లి దాకా వెళ్ళి అతనితో హీరోయిన్ గా యాక్ట్ చేయడానికి ఒప్పుకుని ఇవాళ రివర్స్ అయితే ఐఎమ్ టెలింగ్ యూ షీ హెస్ ఎక్స్పెక్టెడ్ సంథింగ్, షీ వాంట్ సంథింగ్, షీ వాంట్ టు డ్రాగ్ ఫ్రమ్ హిమ్. చట్ట పరిధిలోకి రాదండి అది, అంతే. అందుకని వాళ్ళు రిజెక్ట్ రివర్స్ అయింది. లేదు, వెనకాల భయంకరమైన శక్తి ఎవరో ఉన్నారు. చెప్తా, నేను చెప్తా, కామ్గా ఉంటే చెప్తాను, మీరు కామ్గా ఉంటే చెప్తాను. ఆమె నో అన్నాక ఆమె ఇంటికి తలుపులు పగలు కొట్టుకుని వస్తా, నేను నన్ను కాదని ఎక్కడికి వెళ్ళొద్దు, యాసిడ్ పోస్తే ఇవన్నీ అనే హక్కు లేదు. నో అన్నాక నో అందని మీకు తెలుసా? షీ లివ్ టుగెదర్, షీ లివ్డ్ విత్ హిమ్. నా దేవుడు, నా రాముడు, నా గురువు అని చెప్పింది. నో అన్నాక నో హెరాస్మెంట్. నో అన్నది సెక్స్ విషయంలో నో కాదు, నో అన్నది వేరే విషయాల్లో. అదే చూడండి, వాళ్ళు మంచిగున్న రోజులు కాదండి మన సమస్య. ఆమె నో కాదండి, అంటే అమ్మాయి అనుభవించిన రోజులు అనుభవించి, అంటే అతన్ని వాడుకుని, అతని పేరుని అతని పొజిషన్ ని వాడుకుని అతనితో అతను అనుభవించుకుని అన్ని చేసి ఇవాళ రివర్స్ అయితే ఆ అమ్మాయి న్యాయపరం అని చెప్పాలా? వాడుకోలే, అమ్మాయి పడింది అంట. అమ్మాయి నువ్వు కావాలని షోలో తను చూసి తను తీసుకున్నాడు. తను అమ్మాయి వచ్చింది, తన దగ్గర పని చేస్తుంది, లివింగ్ టుగెదర్, భార్య ఉండగా. ఏది కాదు అమ్మాయి, 21 ఏళ్ళ అబద్ధం, 16 ఏళ్ళ అనేది పచ్చాబద్ధం. ఢీ షో సాక్ష్యాలు అగ్రిమెంట్ చేస్తే బయటకు వస్తాయి. మీరు మీడియా వాళ్ళు కూడా దయచేసి వినండి, మనము జడ్జిమెంటల్ గా ఉండద్దు. అది వాళ్ళిద్దరూ తేల్చుకోవాల్సింది. ఆ రిలేషన్ పట్ల గాని, ఆ రిలేషన్ లో వైలేషన్ గాని, వైలెన్స్ ఉంటే అది వాళ్ళిద్దరు తెలుసుకోవాల్సింది. మనము జడ్జిమెంటల్ గా ఉండకూడదు. అంటే ఇక్కడ జడ్జిమెంట్ గా ఉండకూడదు అంటున్నారు, మళ్ళీ మీరు వన్ సైడ్ ఆటు జడ్జిమెంట్ గా మాట్లాడతారు. జడ్జిమెంట్ గా ఉండకూడదు అంటూనే మళ్ళీ వాళ్ళ ఆ సైడ్ మాట్లాడతారు. పోలీసులు చార్జ్ షీట్ లో గానీ కోర్టులో గానీ తేలవలసిన వాస్తవాలు అని అప్పటి నుంచి చెప్తున్నా. కానీ మధ్య మధ్యలో అమ్మాయిని సమర్థిస్తూ మాట్లాడుతున్నారు కదమ్మా. మేడం ఒకసారి మేడం మధ్య మధ్యలో ఆవిడ సమర్థిస్తూ మాట్లాడుతున్నారు. సత్యం మేడం, సంధ్య మేడం చెప్తున్నా కదండి, పోక్సో ఉంది, మిగతా చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల పరిధిలో కరెక్ట్ గా ఏమంటారు, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాలి. ఆ తర్వాత బేసింగ్ ఆన్ ఛార్జ్ షీట్ కోర్టులో ట్రయల్స్ అవుతాయి. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడాలని ఇక్కడ ఉన్న వాళ్ళే అందరిది కూడా అదే మన మనం జడ్జిమెంటల్ గా ఉండద్దు. అప్పుడెందుకు జడ్జిమెంటల్ గా ఉండొద్దండి, అప్పుడెందుకు ఉంది, మధ్యలో ఎందుకు? మొదటి నుంచి కూడా చిట్టిబాబు గారు చెప్తూనే ఉన్నారు, ఒక హస్తం ఉంది ఇదంతా కూడా నడిపించడానికి. సంధ్య గారు
అది మన ఇష్టమా? పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా విడిపోయారు. నేనేమంటున్నా అంటే మనం జడ్జిమెంటల్ ఉండక్కర్లా. ఎందుకు మళ్ళీ విడిపోయారు, ఎందుకు మళ్ళీ విడిపోయారు మనం అననట్లే. ఎందుకు ఇప్పుడు విడిపోయారు, ఇప్పుడు ఎందుకు విడిపోయారు అనడానికి లేదు. కాదమ్మా, జడ్జిమెంటల్ గా ఉండద్దు అంటూనే మళ్ళీ ఆ అమ్మాయి సైడ్ లీన్ అవుతూ మాట్లాడుతున్నారు మీరు. అది విడిపోయినాక ఇంటికి వెళ్ళాడు, హరాస్ చేయడం తప్పు, కరెక్ట్ కాదు అని చెప్తున్నారు మేడం. అదే విడిపోయినాక హరాస్మెంట్ లేదు, విడిపోయినాక హరాస్మెంట్ లేదు. ఇది విడిపోయినాక వాళ్ళు విడిపోయారు, గొడవ పడ్డారు, లవర్స్ ఫైట్. దట్ ఈస్ వాళ్ళ ఆ టేప్ ఆవిడ విన్నది కూడా లవర్స్ ఫైట్. లవర్స్ లో పోట్లాడుకుంటారు, తిట్టుకుంటారమ్మా. ఇద్దరు లవర్స్ లో తిట్టుకోరు, లవర్స్ లో తిట్టుకుని అది తీసుకొచ్చి వాళ్ళు చూపిస్తే ఎట్లా? ఓకే ఓకే సత్యన్ గారు రైట్. ఓకే రైట్. చిట్టుబాబు గారు మొదటి నుంచి కూడా డిబేట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చెప్తూ ఉన్నారు. ఇంటికి వెళ్ళారు అంటున్నారు కదా. ఇప్పుడు సృష్టి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇంటికి వెళ్ళి డోర్ చెప్పాలి. మీరు ఆమె పేరు వాడకూడదండి చట్టం ప్రకారం. అందరికీ చట్టంలో ఎక్కడ తన పేరు కదా డిసిజన్ పేరు వాడకూడదు. సంజయ్ గారు, అమ్మ సంజయ్ చెల్లెమ్మ, ఒక 2 నిమిషాలు ఉంటే నేను ఇంకొక విషయం చెప్తానమ్మా. ముఖ్యమైన రహస్యం చెప్తాను. దీని మొత్తటికి వెనకాల ఉన్న ఒక బిగ్ హ్యాండ్ ఏంటి, ఆ డ్రామా ఏంటి చెప్తాను. కొంచెం ఒక 2 నిమిషాలమ్మా విను. నువ్వు కూడా దాని మీద ఆలోచించి చెప్తాను. ఇప్పుడు ఆలోచిస్తామండి, వాస్తవాలు ఏమైనా మేము ఆలోచిస్తాం, స్వీకరిస్తాం. చట్టంకి లోబడి న్యాయాలు పరిష్కారం కావాలి. అది ఒకటి ఉండొద్దు. మేము కూడా అదే చిట్టుబాబు గారు సత్యం సత్యం ఒక 2 నిమిషాలు ఆగామంటమ్మా. ఒక చిన్న రహస్యం చెప్తాను. ఇష్యూ వెనక ఎవరో ఉన్నారని మొదటి నుంచి రహస్యం బయట చెప్తాను. కొంచెం ఒక 2 నిమిషాలు నాకు టైం ఇవ్వమ్మా. ఎవరున్నా చట్టంలోకి రారండి. ఆమె వద్దు అనుకున్నాక, లేదా ఆమె విడిపోయినాక, లేదా ఆయనతో డిటాచ్ అయినాక ఫోర్స్ చేసే రైట్ లేదు, కొట్టే రైట్ లేదు. ఓకే అమ్మా, అమ్మాయిదే కరెక్ట్, ఇన్ సైడ్ రాంగ్ ఉన్నాయి. ఓకే, మనం చర్చిద్దాం. నేను అనలేదండి, మీకు ఎందుకు అర్థం కాదు? అన్ని లాజిక్ అమ్మాయి మాట్లాడుతూ నేను అనలేదంటారేంటమ్మా? మళ్ళీ మీ లాజిక్ అన్ని అమ్మాయి ఉన్నాయి, లాజిక్ అన్ని అమ్మాయి తరపున వస్తున్నాయి. మీ కూతురైనా ఎవరి కూతురైనా ఫోర్స్ చేయకూడదు అంటున్నా. మొత్తం జనరల్ ఉపమానాలు పడికట్టు పదాలు కాదమ్మా. పడికట్టు పదాలు జనరల్ ఉపమానాలతో కాదు విషయం. పడికట్టు పదాలు జనరల్ ఉపమానాలు ఎవరైనా, ఏ తల్లి అయినా, ఏ చెల్లి అయినా ఈ మాటలు కాదు. కాదంటే నాకు దక్కను, నువ్వు ఎవరికి దక్కనియ్యమని అనకూడదు. మగధీరాలో సినిమాలో ఇప్పుడు ఆయన చెప్పారండి. మేడం ఇప్పుడమ్మా అసలు విషయం ఇవన్నీ కాదమ్మా. ఇవన్నీ పైకి కనపడుతున్న విషయాలు. ఇవన్నీ వీళ్ళందరూ బాణాలు ఉపయోగిస్తున్నారు. ఎవరు ఉపయోగిస్తున్నారు? వెనకాల ఒక దృఢమైన శక్తి ఉంది. ఆ శక్తి ఏంటో మీరే అర్థం చేసుకుంటారు. నేను మొత్తం చెప్పిన ఆ శక్తి ఎవరు, ఎందుకంటే ఇక్కడ చూడండి వరుసగా మీరు ఏం చేసిన ఒక కదిలిస్తున్న వేర్లు, ఏం చేసిన బాణాలు ఎటు జీను తిరుక్రమ్ అనే ఆయన పవన్ కళ్యాణ్ మనిషి, నెక్స్ట్ హరిశంకర్, నెక్స్ట్ అది ఇట్లా ఏం చేస్తున్న ఆర్డర్లో వస్తున్న ఏం చేస్తున్న ఈ ఆయుధాలన్నీ, ఈ వేర్లన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాయి? ఆ వేర్లు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాయి. పవన్ కళ్యాణ్ మనుషులు ఈ పవన్ కళ్యాణ్ అనే మనిషిని బదనాం చేయాలి. ఈ ఎయిమ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ మనిషి బదనాం అవ్వాలి. పవన్ కళ్యాణ్ మనిషి ఎదుగుతూ పోతున్నాడు. 2029 ఎన్నికలు వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ కూటమి తరపున ముఖ్యమంత్రి క్యాండిడేట్ అవుతాడు. ఎందుకంటే చంద్రబాబు 80 ఏళ్లు తన రాజకీయాలకు దూరం కూడా తనక జనంలోనూ జనసేనకుల్లోనూ ఇక 2029 మందే రాజ్యం, మనమే సీఎం క్యాండిడేట్ అనే నమ్మకంతో వాళ్ళు వెళ్తున్నారు. ఇక్కడ చంద్రబాబుకు అది గిట్టని విషయం. చంద్రబాబుకి ఎందుకు తన కొడుకుని, ఏ తండ్రి తప్పులు, ఏదంటే తన కొడుకుని తీసుకెళ్ళాలి. తన కొడుకుని తీసుకెళ్లాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్న పొజిషన్లో పవన్ కళ్యాణ్ దాటుకుని కొడుకుని తీసుకెళ్లాలంటే అనేక రకమైన ఇబ్బందులు వస్తాయి. అందుకని లోపాయికారిగా తను చంద్రబాబు రాజకీయం ఎలా ఉంటుందంటే ప్రజలతో పలకరిస్తూ ఉంటే కనుబొమ్మలు వెక్కిరిస్తూ ఉంటాయి. అతను రాజకీయంగా పవన్ కళ్యాణ్ పొగుడుతూ, పవన్ కళ్యాణ్ గొప్ప, పవన్ కళ్యాణ్ అది పొగుడుతూ వెనకాల ఇలాంటి ట్రాక్. సో దట్ ఈ ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు ఇంకో ముగ్గురు రాజకీయంలోంచి పవన్ కళ్యాణ్ దగ్గర వాళ్ళని మొత్తం వీళ్ళందరినీ ఇట్లా ఏదో ఒక ట్రాక్ లో ఇరికిచ్చి
వాళ్ళని తీసుకెళ్లి ఫైనల్ ఇవన్నీ ఎక్కడికి వెళ్తే పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ అండ్ గ్రూప్, పవన్ కళ్యాణ్ అండ్ గ్రూప్ చుట్టూ ఉన్న మనుషులు కానీ వినమ్మా పూర్తిగా చెప్తా. పవన్ కళ్యాణ్ అండ్ గ్రూప్ మొత్తం కూడా ఒక దుష్టభూయిష్టమైన అమ్మాయిల విషయంలో అసభ్యంగా ప్రవర్తించే గ్యాంగ్ వీళ్ళు. పవన్ కళ్యాణ్ కూడా అంతే, మొదటి పెళ్లి అయినాక రెండో పెళ్లి చేసుకోకుండానే విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి కడుపు చేశాడు అమ్మాయికి. ఇలాంటి బాపతు వీళ్ళందరూ అని ఒక బ్యాడ్ నేమ్ తీసుకొస్తే, ఈ బ్యాడ్ నేమ్ తీసుకుని పవన్ కళ్యాణ్ యొక్క మసక మారితే, పవన్ కళ్యాణ్ విషయం ప్రజల్లో మసక మారితే అప్పుడు తన కొడుకును ముందుకు తీసుకెళ్లొచ్చు, తన కొడుకుని ముందుకు తీసుకెళ్ళాలి. ఇది దుష్ట కార్యక్రమం. ఇప్పుడే ఎందుకు మొదలెట్టారు? మేము చంద్రబాబు స్ట్రాటజీ ఏంటంటే ఇవాళ మొదలెడితే ఈ నింద ఎవరి మీదకి వెళ్తుంది? వైసీపీ మీదకి వెళ్తుంది. వైసీపీ మీదకి నింద వెళ్తుంది, ఫలితం తనకు దక్కుద్ది. ఇప్పుడే మొదలెడతాడు ఆయన. 27 నాడు మొదలెట్టాడు. 27 దాకా వీళ్ళ మనందరూ ఎదురు చూస్తాం. 27, 29 కదా ఎన్నికలు. 27లో మనం స్కీమ్ వేద్దాం అనుకుంటాం. ఆయన చంద్రబాబు అదే మనకి చంద్రబాబు తేడా. చంద్రబాబు ఇవాళ కదిలిస్తున్నాడు. అలా మంచిగా ఉంటున్నప్పుడే కదిలిస్తూ తన కొడుకును ముందు చేసి పవన్ కళ్యాణ్ అలా దిగవార్చడానికి, అతను మసకబారట, అతని మీద ఇలాంటి అమ్మాయిల విషయాల్లో ఆరోపణలు, అతని మనుషులు ఇలాంటి వాళ్ళు ప్రజల్లో ఒకరి తర్వాత వస్తే ఆటోమేటిక్ ప్రజల్లో ఇదేంటి అందరూ పవన్ కళ్యాణ్ మనుషులు అందరూ ఇలాంటి వెళ్ళానా అని ఒక ఏహే భావం వస్తుంది. అది కలిగించినప్పుడు అతను పక్కా ట్రాప్ వేస్తాడు. ఇది జరుగుతుంది. అందులో మొదటి అడుగు ఇది. పవన్ కళ్యాణ్ని బదనాం చేయడానికి వేస్తున్న ఎత్తుగడలో వెనకాల నుండి ఉన్న హస్తం ఇది. దీని కారణాలు, ఆధారాలు కొన్ని నా దగ్గర ఉన్నాయి. ఈ వాళ్ళ ఫోన్ డిస్కషన్లో ఏమిటి అని మాట్లాడుకున్న విషయాలు నా దగ్గర ఉన్నాయి. అది సమయం వచ్చినప్పుడు నేను రిలీజ్ చేస్తా. అవి ఉన్నాయి. అది చెప్పి ఉండబట్టే చెప్తున్నా. లేకపోతే ఇది అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు ఎలా వినేవాళ్ళు కూడా ఇదేంటిది జానీ మాస్టర్కి దీనికి లింక్ ఏంటని. అదే చంద్రబాబు యొక్క రాజకీయం అంత క్షుద్ర రాజకీయం అంత గొప్పగా చేస్తాడు. ఎవరికి ఈ చేసేది కూడా చేతికి మట్టెట్టుకుందా మరణం చేయగలిగిన మహత్తరమైన తెలివితేటలు ఉన్నవాడు. అందుకని ఇప్పుడు చేసేది ఎవరైనా అడగండి, మీరు గారు ఎవరినైనా అడగండి, అది వైసీపీ వాళ్ళు. పవన్ కళ్యాణ్ భద్రాన్ని వైసీపీ మీరు చెప్తున్న ఒక వర్షన్ బాగా ఇంత ఇండస్ట్రీలోని చాలా కేసెస్ చాలా మంది ఇలా చెప్తూ వచ్చారు. కానీ ఫస్ట్ టైం ఈ అమ్మాయి కేసే ఇప్పుడు మనకు హైలైట్ అవుతుంది. సో 21 ఏళ్ల ఉన్న అమ్మాయికి ఇంత ధైర్యం ఉంటుందా? అందుకు ఎంతో భవిష్యత్తు. అమ్మాయికి ధైర్యం లేదు, ఎవరో వెనకాల లేకపోతే ఇది పనిచేది. అమ్మాయి అంత తెలివితేటలు కలదు కూడా కాదు. తెలివితేటలు కలదైతే ఇంత దూరం ట్రావెల్ చేయదు. అమ్మాయి అంత కాదు, ఎవరో వెనకాలండి డ్రాఫ్ట్ చేయించి నడిపిస్తున్నారు. నువ్వు వెళ్ళు, నీకెందుకు మేము ఉన్నాం, నువ్వు క్యారియర్, నువ్వు వెళ్ళు. ఇది వాళ్ళ ట్రాక్ నడుస్తుంది. ఎవరు నడుస్తారో అన్ని బయటకు వస్తాయి తొందరలో. ఆ అమ్మాయి ఎంత ధైర్యంగా ముందుకెళ్తాం. పోలీసులు ఇంకోటి మన పోలీసులు కూడా తెలుసు, అధికార పార్టీ వాళ్ళ యొక్క ప్రోద్బలం లేకపోతే మన పోలీసులు ఇంత అత్యుత్సాహంగా చేయరు. పోలీసులు వాళ్ళు ఇంత అత్యుత్సాహంతో చేస్తున్నారంటే ఇమీడియట్ గా పరిగెత్తి అరెస్ట్ చేసి నా సెక్షన్లు పెట్టి పోస్ట్ పెట్టి చేస్తున్నారంటే ఇంత అత్యుత్సాహం పోలీసులు చూపిస్తారంటే వెనకాల బలం, వెనకాల లేకపోతే చేయరు. రాజకీయ కోణం ఉంటే తప్పనిసరిగా మీరు బయట పెట్టండి. రాజకీయాలకు అతీతంగా ఉమెన్ విక్టిమ్స్ ని చూడాలి. రాజకీయ కోణం ఉంది, 100% రాజకీయ కోణం ఉంది. సుమిత్ మీరేమనుకుంటున్నారు? ఇది పొలిటికల్ యాంగిల్ ఉంటుంది అనుకుంటున్నారా ఈ జానీ మాస్టర్ కేసులో? అమ్మా నేనేమనుకుంటున్నానంటే ఇది లవ్ జిహాదీ కేసు కాదు. ఒక నిమిషం, ఇది వినండి. ఒక పార్టీకి చెందిన మత కోణం లవ్ జిహాదీ అన్నారు, అది తప్పు. ఇంకొక పార్టీ గాని ఇంకొక గ్రూప్ గాని మరో రాజకీయ పార్టీ కోణం తెస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా సుమిత్ ఏదో చెప్పబోతున్నారు. మేడం వస్తా మీ దగ్గరికి. యాక్చువల్లీ చిట్టిబాబు గారు చెప్పిన యాంగిల్ చాలా కాన్స్పిరసీ థియరీలా ఉందండి. ఎందుకంటే ఒక బేసికలీ చిట్టిబాబు గారికి పాలిటిక్స్ మీద మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, నాలెడ్జ్ ఉంది కాబట్టి, ఆయన ఆ సర్కిల్లో తిరిగాడు కాబట్టి ఆయనకు కొన్ని విషయాలు నాకు తెలిసి, అంటే మేము ఇండస్ట్రీలో వాళ్ళం కాబట్టి మాకు ఇక్కడ ఉన్న విషయాలే ఎక్కువ తెలుసు. కానీ ఆయన గ్లోబలీ ఆయన అన్ని చోట్ల తిరుగుతున్నాడు కాబట్టి ఆయన చెప్పిన యాంగిల్లో కూడా ఒకసారి ఆలోచిస్తే ఇట్ కుడ్ బి ఎ కాన్స్పిరసీ థియరీ. ఎందుకంటే ఒక వ్యక్తి వెనకాల ఎంత స్ట్రాంగ్ రీజన్, స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటే గానీ ఈ విధంగా జానీ మాస్టర్ ని అటాక్ చేయరు, టార్గెట్ చేయరు. కానీ మనకు ఇదంతా కుక్డ్ అప్ స్టోరీలా అనిపిస్తుంది. బట్ విల్ జస్ట్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అదే నేను నిరాధారముకైనా ఊహాజనితం కాదు, దాని దగ్గర కొన్ని నిర్దిష్టమైన ఆధారాలు, దాన్ని బట్టి ఆ డాట్స్ ని ఒక్కొక్క డాట్ ని కలిపితే ఇది కనపడుతుంది. ఆ చుక్కల్ని ఒక్కొక్క చుక్కలు కలిపితేనే కనపడుతుంది. ఇలా ఊహాజనితమో ఏదో సరదాగా అనేమాట కాదు. దెర్ ఈజ్ ఎ స్ట్రాంగ్ బేస్ ఫర్ ఇట్, ఫర్ వాట్ ఐఎమ్ టెలింగ్ ఇట్.
అది త్వరలో అన్ని బయటకు వస్తాయి. ఎందుకంటే ఒకటే పోలీసులు ఇంత అత్యుత్సాహం, అందుట్లో అధికార పార్టీ పవన్ కళ్యాణ్ మనుషుల్ని అంత ఈజీగా మన పోలీసులు టప్పని వెళ్ళరు, వెనకాల వేరే శక్తి లేకపోతే. మన పోలీసుల గురించి మనకు తెలుసు, అధికార పార్టీకి తొత్తులుగా ఉండే వ్యవస్థగానే చూస్తున్నాం మన ఎన్నాళ్ళు. ఇవాళ అలాంటిది అధికార పార్టీలో ఉన్న పవన్ తాలూకు మనుషుల్ని అంత పట ఏదో అంతర్జాతీయ నేరస్తుల్ని పట్టుకుంటానికి పరిగెత్తినట్టు గోవాకు పరిగెత్తి అక్కడ పోయి చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకో, దేర్ ఈజ్ సమ్ పవర్ బిహైండ్ ఇట్. లేదా పోలీసులు అంత పరిగెత్తరు, పోలీసులు అంత ఈజీగా పరిగెత్తరు. అంటే నిజంగా ఆయన ఏ మిస్టేక్ చేయకపోతే అసలు తప్పించుకునే అవకాశం లేకుండా ఆయనే మాట్లాడుంటే ఇంత సమస్య అదే అక్కడ వెళ్ళడానికి ఆయన మిస్గైడ్ చేశారు. నిన్ను తీసుకెళ్లి ఎంక్వైరీ పిలిచి తీసుకెళ్లి జైల్లో పెడేస్తారు అంటే ఆయన ఏమో అనుకుని ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ హైకోర్టులో ఒక విషయం ఉంది, హైకోర్టులో గతంలో ఇలా పోస్కో కేసుకు కూడా బెయిల్ ఇచ్చారు. సో అందుకని బెయిల్ తీసుకుని వచ్చి వద్దాం, ఎవరో సలహా ఇచ్చారు న్యాయ నిపుణులు, ఆ బెయిల్ తీసుకుంటే నువ్వు బెయిల్ తీసుకున్నాక మాట్లాడచ్చు, లేకపోతే ఇప్పుడు మీడియా ముందు వచ్చి మాట్లాడుతూ వాళ్ళు వస్తారు, ఎంక్వైరీకి రండి అంటారు పోలీసులు. గతంలో ఒకసారి జానీ మాస్టర్కి అదే జరిగింది. ఎంక్వైరీకి జస్ట్ రండి ఎంక్వైరీకి అని ఈయన 15 మంది డాన్సర్స్ వెళ్తే ఎలాగానే జైలు పెట్టేశారు. సో అలాంటి రిస్క్ వద్దు, బెయిల్ తీసుకుని వెళ్దామని అతను ఎవరు రాంగ్ గైడెన్స్ ఇచ్చారు. అసలు ఆనాడు అబ్స్కాండ్ అవ్వకుండా నేరుగా వచ్చి మాట్లాడుంటే వేరుగా ఉండేది. దీని ఇంకో రకంగా పోలీసులు ఉండేది, రివర్స్ ఇల్లు ఉండాలి పోలీసుల మీద. అది ఆయనకు ధైర్యం లేక లేకపోతే పక్కన సరిగ్గా చెప్పక ఎస్కేప్ మిస్ అయ్యాడు. అదే తప్పు అయింది. ఆ మిస్ చేయడం వల్ల, ఆయన మిస్సింగ్ అవడం వల్ల అందరూ అంటే తప్పు చేశాడేమో, అందుకనే మిస్ ఆఫ్ ట్రూత్ అయిపోయింది. ఆయన జనసేన పార్టీలో ఉన్నారు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంత ఉంటుంది, ఆయనకి అంత మిస్ ఎందుకు ఎలా ధైర్యం కూడా ఉంటుంది కదా. మీరనే మాట్లాడే అంత ఉండి అతను వెనకాల పోలీసులు పరిగెత్తారంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్, అతని మీద అంత బ్యాక్గ్రౌండ్ ఉండి అధికార పార్టీలో ఉండి డిప్యూటీ సీఎం గా ఉండి అతని మనుషులు బాగా ఎస్టాబ్లిష్ అయినాక ఆ పార్టీ మనిషిని అంత ఈజీగా వెళ్తారా? వెనకాల వేరే శక్తి లేకపోతే వెళ్తారా? సంధ్య గారు తప్పుడు ప్రభావం పడాలనే చూస్తున్నారు. ఒక్కటండి మీరు అడిగారు కదా, హలో ఒకటేనండి మేడం, ఒక్క నిమిషం సత్యం ఏదో చెప్తున్నాడు మేడం, ఒక్క నిమిషం వస్తా. మేడం ఇప్పుడు జానీ గారు ఈ కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఆయన పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగతంగా సినిమా ఇండస్ట్రీలో కూడా అభిమానిగా ఉండి జనసేనకి పనిచేశారు ఆయన. అవును. ఇప్పుడు ఈ కేసు రేస్ చేస్తే ఆ ఎఫెక్ట్ జనసేన అనే ఒక పొలిటికల్ పార్టీ మీద కూడా ఎఫెక్ట్ అవుతుందనే చేశారు. ఆ ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, ఏ సపోర్ట్ లేకుండా ఒక ఫిలిం ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్ ఉన్న పర్సన్ ని ఒక డిప్యూటీ సీఎం గారి పొలిటికల్ పార్టీలో ఆయనకు సపోర్ట్ చేసిన వ్యక్తిని ఏ పొలిటికల్ సపోర్ట్, ఏ ఫిలిం ఇండస్ట్రీ పర్సనల్ సపోర్ట్ లేకుండా ఎంత దూరం తీసుకొస్తారండి? రాదు. అదే చెప్తారా, అదే కరెక్ట్ గా లైన్ కి వచ్చారు. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. అంత ఈజీగా చేశారంటే వెనకాల శక్తి నా దగ్గర ఉన్నాయి. ఆ శక్తి ఎవరో కూడా ఎవరు మనుషులు వాళ్ళు అనేది బయటికి రావడం వస్తారు, కంపల్సరీగా వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. బ్యాక్ స్క్రీన్ నుండి స్టోరీ నడిపించడం ఎంతవరకు పాసిబిలిటీ? వాళ్ళకి కనిపించినంత వరకు. కనిపించిన తర్వాత ఎవరైనా సరే దానికి తగ్గ శిక్ష అనుభవిస్తారు. ఈ తొందరలో బయటకు పవన్ కళ్యాణ్ చారిస్మాని ఇజ్జత్తుని దెబ్బ కొట్టడానికి, దెబ్బ కొడితే కానీ లోకేష్ పైకి ఎదగడు. లోకేష్ ను పైకి తీసుకెళ్లాలంటే ఇవాళ పరిస్థితుల్లో చంద్రబాబు వల్ల కాదు. ఆ పెద్ద గీతను చిన్న గీత చేస్తే ఈ చిన్న గీత పెద్ద గీత అవుద్ది. అది క్యాలిక్యులేషన్. ఆ క్యాలిక్యులేషన్ జరిగిన ఇది కొన్ని ఉన్నాయి, కారణాలు ఆధారాలు ఉన్నాయి, ఎక్కడ డిస్కషన్ జరిగింది, ఎక్కడేం జరిగినాయి అవన్నీ ఉన్నాయి. అన్ని సమయం వచ్చినట్టు బయటకు వస్తాయి. ఇది ఖచ్చితంగా రాజకీయ కోణం వల్లే ఒక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం మనుషుల్ని వరద. ఇప్పుడు నెక్స్ట్ లైన్ లో ఉన్నాడు త్రివిక్రమ్, లైన్ లో ఉన్నాడు, ఆ తర్వాత హరిశంకర్, ఆ తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఆల్ కనెక్టెడ్ టు పవన్ కళ్యాణ్. ఇంకో 3 ఎమ్మెల్యేలు కనెక్టెడ్ టు పవన్ కళ్యాణ్. వీళ్ళని ఒక్కొక్కరిని ఇలాంటి విషయాల్లో, అసభ్యకరమైన విషయాల్లో వాళ్ళని తీసుకొచ్చి అక్కడ నుంచి పెడతారు. ఇది పవన్ కళ్యాణ్ అండ్ గ్రూప్ ఈజ్ అ నాస్టిక్ గ్రూప్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి. అది సంధ్య గారు. హలో ఒకటేనండి, వెస్టెడ్ ఇంట్రెస్టులతో ఎవరు కాన్స్పిరసీలు చేసినా దానికి తగిన ఆధారాలు ఉంటే బయటకు ఖచ్చితంగా తేవాలి. ఎవరు రాజకీయ కోణంలో నష్టపరిచేలాగా వ్యవహరించకూడదు. అలా చంద్రబాబు చేయడాన్ని నేనేం కితాబు ఇవ్వను. నా మీద ఎక్కువ కేసులు పెట్టింది చంద్రబాబు, కాబట్టి మా జీవితం అంతా చంద్రబాబుకి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళం. నేను అందుకే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఖచ్చితంగా రాజకీయ కోణాలుంటే
అవి బయటికి రావాలి, దానికి అతీతంగా ఈ సమస్యను చూడాలి. రెండో విషయం ఏంటంటే చాలా మంచివాళ్ళు, ఇప్పుడు నేను ఇంతవరకు జానీ మాస్టర్ చెడ్డవాడ మంచివాడు అని జడ్జిమెంటల్ గా ఎందుకు మాట్లాడలేదంటే, చాలా మంది మంచివాళ్ళు జెంటిల్మెన్ గా ఉన్నవాళ్ళు ఆడవాళ్ళ విషయంలో తప్పుగా వ్యవహరించిన వాళ్ళు గాని, తప్పుగా ప్రవర్తించిన వాళ్ళు గాని ఉన్నారు, బయట సమాజంలో ఉన్నారు, ఇండస్ట్రీలో ఉన్నారు. మూడో విషయం ఏంటంటే, ఈ ఇష్యూలో ఈ రకమైన ఎక్స్ప్లాయిటేషన్ జరగకుండా కాస్టింగ్ కౌచ్ కానీ, లైంగిక వేధింపులు కానీ, లేదా సెక్షువల్ ఫేవర్స్ కానీ తీసుకునే కల్చర్ పోవాలి అని ఎంతో కాలంగా పోరాడుతున్నాం మేము. ఈ ఇష్యూలో వాస్తవాలు అవాస్తవాలు పరిశీలించినాక ఒకటి జరిగితే ఖచ్చితంగా మిగతా వాళ్ళు ఆ పని చేయకుండా, అట్లా చేయకుండా ఉంటారు. ఆ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ గానీ, ఫేవర్లు అడగడం గానీ ఆ కల్చర్ మారుతుంది అనేది మా పాజిటివ్ గా మేము, అంటే ఈ ఫైట్ లో మేము అర్థం చేసుకున్నది. దీనిలో కేవలం రాజకీయ కోణాలు ఉంటే రాజకీయాలకు అతీతంగానే ఈ కేసుని పరిశీలించాలి. రాజకీయాలకు ఎవరు జోడించొద్దు, సాక్ష్యాధారాలు ఉంటే బయట పెట్టండి. ఆ పార్టీలకు ఈ పార్టీలకు జోడించి దీన్ని ఎస్కేప్ అవ్వాలనో, ఎస్కేప్ చేయాలనో, ప్రెస్పరేట్ చేయాలనో ఎవరు చూడకూడదు అనేది నా అభిప్రాయం. సరే, ఇప్పుడు ఎవరు అలా కూరుకోవట్లేదు కానీ విషయాలు అవి వేరు. ఇప్పుడు సంజయ్ గారు అన్నట్టు వాస్తవం అందరూ అనేది ఆడపిల్లలకి అన్యాయం జరగకూడదు, ఇవాళ మృగాళ్ళు ఎక్కువ చూడండి. ఇప్పుడు చంద్రబాబు హయాంలో ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు వస్తే ప్రొటెస్ట్ కి 9 వామపక్ష పార్టీలు పిలిస్తే నన్ను ఏమని పెట్టాడు, 9 పార్టీల పెద్ద లీడర్లందరూ A2 A3. కాబట్టి నిర్బంధం ఏంటి, మానవ హక్కుల హననం ఏంటి తెలియని వాళ్ళం కాదు. రాజశేఖర రెడ్డి హయాంలో, చంద్రబాబు హయాంలో, ఇంకా రేపొద్దున ఉండే పాలకుల హయాంలో మానవ హక్కుల పట్ల మేము ఎప్పుడు అది కాదులే, మనం అలా మాట్లాడుకుంటా పెట్టే విషయాలు ఇప్పుడు అది కాదు. ఇప్పుడు మీ పోరాటం మీరు చేస్తానే ఉన్నారు, మీ పోరాటం మీరు చేస్తానే ఉన్నారు. కొన్ని పోరాటాలకి నిలబడుతున్నారు, కొన్ని పోరాటాలు మీరు కనపడట్లేదు. అది ఎందుకు, అది మీకే తెలియాలి. కనుక అలా కాదు, అన్ని పోరాటాలకి మీరు ఉండట్లా. కొన్ని పోరాటాలకు కనపడతారు, కొన్ని పోరాటాలకి కనపడరు. మీరు అలా అనడానికి ఏం లేదు అక్కడ. డోంట్ బి జడ్జిమెంటల్ అబౌట్ ఎవ్రీవన్. మేము ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా మేము ఉన్నాము న్యాయమైన పోరాటాల్లో. మాకు శక్తి లేకపోతే నా భర్త చనిపోయిన టైంలో నేను ఏ ఇష్యూలోకి వచ్చి ఉండకపోవచ్చు. సరే ఇప్పుడు కాదు, ఇప్పుడు మీ దాని గురించి కాదమ్మా చర్చ. ఇప్పుడు మీరు ఎంత సిన్సియర్ గా ఫైట్ చేస్తారో అది కాదు చర్చ. ఇప్పుడు అది వద్దులేండి. అది మీ సిన్సియరిటీ గురించి ఎవరు మాట్లాడలేదు, ఎవరు తక్కువ చేసి మాట్లాడలేదు. అది మీ సిన్సియరిటీ, మీ పోరాటం, దాని గురించి కాదు కదా చర్చ. ఇప్పుడు అది ఇప్పుడు కొన్నిట్లో కనపట్లేదు అంటే ఎందులో కనపట్లేదు, మాకు రాజకీయ ప్రయోజనాలు లేవు. ఆ చర్చ వేరే పెట్టుకుందాం, ఆ చర్చ వేరే పెట్టుకుందాం. మీరు ఎందుట్లో కనపడకుండా పోయారు, ఎందుట్లో ఉన్నారు, ఆ చర్చ వేరే పెట్టుకుందాం. సుదీర్ఘమైన చర్చ నేను ఇస్తాను లిస్టు. మీరు ఎక్కడెక్కడ మిస్ అయ్యారు, ఎక్కడెక్కడ కనపడ్డారు, ఎక్కడ కనపడ్డారు, నేను సుదీర్ఘమైన లిస్ట్ ఇస్తా. అది వేరే చర్చ పెట్టుకుందాం అమ్మా, అది వేరే చర్చ పెట్టుకుందాం. ఇక్కడ వద్దు, ఈ చర్చ అది కాదు, ఈ చర్చ అది కాదు. ఆ చర్చ నేను వస్తా, కావాలంటే పెడదాం, ఇదే ఛానల్లో పెడదాం. మీరు ఎక్కడెక్కడ మిస్ అయ్యారు, ఈ రాష్ట్రంలో జరిగిన అనేక సందర్భాల్లో మీ మిస్సింగ్ ఎక్కడ, మీరు కనపడింది ఎక్కడ, ఏ విషయాలు కనపడ్డారు, ఎక్కడ కనపడ్డారు నేను చెప్తా. ఇక్కడ ఆర్గ్యుమెంట్ వద్దు, నేను లిస్ట్ తోటి వస్తా, లిస్ట్ తోటి వచ్చి కూర్చుంటా. కనుక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు రాకపోతే లేనట్టు కాదు, అన్నిట్లో మేము ఉన్నాం. దయచేసి మీరు ఇంకోసారి అన్నిట్లో ఉన్నామనే మాట అనొద్దు. దయచేసి అన్నింట్లో ఉన్నామనే మాట మాట్లాడదు. రేపు నేను ఆధారంతో చెప్తే మీరు అనవసరంగా భంగపడతారు. దయచేసి ఆ మనకండి. వీలైనంత వరకు కనపడ్డామనండి, వీలైనంత వరకు నేను కనపడ్డానని చెప్పండి. అన్ని చోట్ల కనపడ్డాం అనే మాట అనకండి. ఫైనల్ గా సుమిత్ ఈ ఇష్యూకి సంబంధించి ఏం చెప్తారు, చెప్పి కన్క్లూడ్ చేయండి సుమిత్. ఇది మేడం యాక్చువల్లీ మనకు మొదట్లో మలక్పేట్ శైలజ గారు ఒక పాయింట్ చెప్పారు. షార్ట్ కట్ మెథడ్ లో సక్సెస్ కోసము కొన్నిసార్లు చాలా మంది ఆమెకు తెలిసిన వాళ్ళే ఉండొచ్చు, నాకు తెలిసి దే హావ్ టేకెన్ రాంగ్ స్టెప్స్. అది వాళ్ళ ఓన్ డిసిషన్. ఆ రూట్ లో మనం చూస్తే తర్వాత మనకు చిట్టిబాబు గారు ఒక పాయింట్ చెప్పారు, దట్ ఇన్ స్పైట్ ఆఫ్ నోయింగ్ ఇట్ ఇస్ క్రైమ్, హౌ కెన్ షీ కంటిన్యూ అని. తర్వాత మన సంధ్య మేడం ఒక బ్యూటిఫుల్ పాయింట్ చెప్పింది, విత్ కన్సెంట్ వితౌట్ కన్సెంట్ దెర్ ఇస్ ఎ క్రైమ్ యాంగిల్ అని. అలాగే మన సత్యం గారు కూడా మనకు ఒక 3-4 బ్యూటిఫుల్ పాయింట్స్ చెప్పారు. ఇప్పుడు ఇవన్నీ ఆర్డర్ లో పెట్టి చూస్తే బేసికలీ మనం ఈ రోజు ఈ డిబేట్ కాస్టింగ్ కౌచ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఒక్క లాంగ్వేజ్ అంటూ ఏం లేదు,
whether it is English, Bollywood, Dollywood, whatever it is happening everywhere. It is basically, what is a casting couch? It is basically a sexual favor for the sake of some employment. Whether it can be anything for that matter. అది యాక్టింగ్ ఉండొచ్చు, ఎనీ డిపార్ట్మెంట్ ఉండొచ్చు. కానీ ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న విషయంలో మనకు ఫైనల్ గా మనకు ఒక జానీ మాస్టర్ టార్గెట్ అయ్యారు. అండ్ ద అక్యూజ్డ్ ఇస్ సంబడి ఎల్స్. అండ్ ఇప్పుడు అఫ్ కోర్స్ మన సార్ చిట్టుబాబు గారు ఒక కాన్స్పిరసీ థియరీ పొలిటికల్ గా తీసుకొచ్చారు. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ, వీ జస్ట్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. దట్ ఈస్ వాట్ ఐ మీన్. మనము ఆలోచించవచ్చు, కానీ స్టెప్ వైజ్ చూస్తే ఎస్, ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఈ టాపిక్ తో మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, నాట్ ఓన్లీ యాజ్ ఎ మేల్ ఆర్ ఫీమేల్. సందీప్ ఒక మాట, నేను చెప్పింది ఇది పాసిబుల్ అనిపిస్తుందా లేదా? పొలిటికల్ యాంగిల్ ఈజ్ దేర్ ఎ ఛాన్స్ అనిపిస్తుందా లేదా? దేర్ ఈస్ అ పాసిబిలిటీ. దట్స్ వాట్. ఓకే, ఫైన్. దేర్ ఈస్ అ పాసిబిలిటీ. ఎందుకంటే సక్సెస్ ల్యాడర్ చూసి కొంతమంది, మీరు ఇందాక ఒక లైన్ చెప్పారు, ఒక గీత ముందు ఒక పెద్ద గీత గీస్తే చిన్న గీత అయిపోద్దని. సో మీరు చెప్పింది కూడా పాసిబిలిటీ ఉంది, బట్ వీ జస్ట్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అంటే మనం ఊహిస్తే ఎన్నో ఊహించుకోవచ్చు సార్, బట్ ప్రాక్టికల్ గా మేడం చెప్పినట్టు లెట్ దేర్ బి లా కరెక్టింగ్ ఫ్రమ్ ఎవ్రీ యాంగిల్. అది కాన్స్పిరసీ థియరీ ఉండొచ్చు, సెక్షువల్ హెరాస్మెంట్ ఉండొచ్చు, ఆర్ ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్. మేడం కూడా చాలా కరెక్ట్ గా చెప్పారు. ఏంటి, ఒకవేళ ఇది ఈ యాంగిల్లో జరుగుతుందంటే ఆ యాంగిల్లో విచారించాలి అండ్ అదే విధంగా దానికి జస్టిస్ ఇవ్వాలి అని. అదే సత్యం బాయ్ కూడా అదే చెప్పాడు. ఫ్రమ్ పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో, ద టార్గెట్ బీయింగ్ ద పొలిటికల్ పీపుల్. మీడియా కాదు, పాయింట్ బ్లాంక్ గా అంటే ఒక మనిషి యొక్క సక్సెస్ వేరు, ఎదుగుదల వేరు, బట్ క్యారెక్టర్ వేరు కదా. ఎందుకంటే నేను అలా మాట్లాడుతూ నేను సౌందర్యం ఇంట్రడ్యూస్ చేశానమ్మా. సౌందర్య నా సొంత పిల్లలాగా పెరిగి వచ్చింది. కొత్తగా చిన్న పిల్ల, 17 ఏళ్ల పిల్ల తీసుకొచ్చాను. బ్రహ్మాండంగా వేసి పెద్ద హీరోయిన్ అది. అమ్మాయి అందరి దగ్గర అందరూ అమ్మాయి దగ్గర బెడ్రూమ్లకు వెళ్ళి హీరోయిన్ అయిందమ్మా. నా ఇంట్లో బిడ్డలాగా పెరిగింది ఆ పిల్ల. వచ్చి ఆరంభ వాళ్ళ రైటర్ వాళ్ళ నాన్నగారు, అందువల్ల మా నాన్నగారు పెద్ద రైటర్ అవటం, ఆ పరిచయం చూసాం, బ్రహ్మాండం కొంత పెట్టుకున్నాం. శ్రీ ట్రావెల్డ్. రమ్యాకృష్ణ సినిమాలో గ్లామర్ వేషాలు. రమ్యాకృష్ణ ఒక చో రామస్వామి, ద మాస్టర్ ఆఫ్ తొగ్గల పత్రిక ఎడిటర్, ఆయన మహా ఆర్టిస్ట్ కూడా, ఆయన బేరకోళ్ళు. సో ఎంతో మంది వచ్చి సవ్యంగా చేసుకుంటూ వెళ్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, ఇండస్ట్రీలోనే 3వ తరం, 40 ఏళ్ళుగా ఉన్నాను. నా ఇండస్ట్రీ చెడిన వాళ్ళని చేరదీసింది, తనకు తానే ఎవరిని చెడపలేదు. ఇక్కడికి వచ్చి చెడిపోయిన వాళ్ళు ఉండొచ్చు. ఏరా నా కొడుకు ఏడి, వాడేడా నా కొడుకు ఏడి అనిపించుకున్న వాళ్ళని నా ఇండస్ట్రీ సారు మీరు అనిపించింది. ఎక్కడది దాని అమ్మ దాని పిలువు అనిపించుకున్న దాన్ని మేడం అనిపించింది నా ఇండస్ట్రీ. గౌరవ చిరునామా ఇచ్చింది, అడ్రస్ లేని వాళ్ళకి అడ్రస్ ఇచ్చింది నా ఇండస్ట్రీ. ఇక్కడికి వచ్చి చెడిన వాళ్ళని చేరదీసిందే నా ఇండస్ట్రీ, తనకు తానే చెడగొట్టింది కాదు. ఏదో జరుగుతూ ఉంటాయి, కొన్ని చోట్ల 100 జరుగుతూ ఉంటాయి. ఆ ఒకటి జరిగితే ఇండస్ట్రీలో మాత్రమే ఏదో జరుగుతున్నట్టు మొగ ఆడ ఉన్నంతకాలం ఈ సృష్టిలో ఆడదాన్ని, అందాన్ని, అంగ సౌష్ఠవాన్ని ఆస్వాదించే వాళ్ళు కూడా అయితే ఆరగించే వాళ్ళు, అనుభవించాలనుకునే 2 వర్గాలు ఎప్పుడు ఉంటారు. అందాన్ని ఆరాధించే ఆస్వాదించే పురుషులు ఉంటారు, కానీ అనుభవించాలని కోరుకునే దుష్టులు ఉంటారు. కనుక అది ఈ సృష్టిలో ఉన్నదే, సృష్టిలో ఉన్నది జరుగుతూ ఉంది, అది ఉంటుంది. అది సినిమా ఫీల్డ్ లో మాత్రం ఏదో ప్రత్యేకంగా వేషాలు ఇస్తే హీరోయిన్ అవ్వాలంటే పడుకోవాలి, పడుకుంటే హీరో, ఆల్ దిస్ ఫ్లాష్ నేను 3 తరాలుగా చూస్తున్నాను. ఇక్కడంతా సక్సెస్, నథింగ్ ఎల్స్. సక్సెస్ ఉంటే మతం లేదు, మతం లేదు. ఎక్కువగా కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫిల్మ్ సోషల్ మీడియా ఉండవాళ్ళమ్మా. మీకు ఒకటి చెప్తా, ఏమి కాదమ్మా, చాలా పొరపాటమ్మా, ఏమి కాదమ్మా. 2018లో ఇక్కడ ఆర్గనైజేషన్ పెట్టామ్మా. ఇక్కడికి వచ్చిన ఈ 10 ఏళ్లలో 7 కంప్లైంట్లు. అదే సాఫ్ట్వేర్ కంపెనీలో మీకు రికార్డ్ చేసి చూపిస్తాను. 700 కేసులు నా దగ్గర 7 ఈ 10 ఏళ్లలో, 2018 నుంచి ఇప్పటికి 6 ఏళ్లలో. అక్కడ 700 ఇండస్ట్రీ దేశంలో ఉన్న లేదంతా ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ ఏదో ఇండస్ట్రీని ప్రత్యేకం చేసి ఇక్కడ మా పనులు అయ్యినా బుర్రలు పగలు కొట్టి కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తుంది ఈ వ్యభిచారాలు చేయటానిగా. ఎక్కడో జరుగుతూ ఉంటాయి, ఎక్కడో కోఆర్డినేటర్, ఎవడో కో డైరెక్టర్, ఇంకోళ్ళు ఏదో వచ్చాయి కాబట్టి ఇంకెక్కడ జరగట్లేదు అంటారు. ఇండస్ట్రీలో ఎక్కడో జరగట్లేదండి, ఎక్కడో జరుగుతూ ఉంటాయి మారుమూల. మీరు ఇండస్ట్రీ ఇందుకే అన్నట్టు మాట్లాడుతున్నారు. అందరూ అలాగే ఉన్నారు, అన్ని జరుగుతున్నాయని కూడా తప్పు. అస్సలు అనట్లేదు. ఇండస్ట్రీలో జరగలేదు అన్నది మాట కూడా కరెక్ట్ కాదు మేడం. అసలు జరగలేదని మీరు చెప్పలేరు, కాస్టింగ్ కౌచ్ లేదని చెప్పలేరు. మీరు కూడా చెప్పలేరు కదా మేడం. ఎంతో మంది సీనియర్
ఎంతో మంది ఎవరమ్మా చెడిన వాళ్ళు ఇక్కడికి వచ్చి అనేక మంది చెడిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ వాళ్ళు చెడిపోయిన వాళ్ళు ఎక్కువ మంది, మేము చెడగొట్టిన వాళ్ళకన్నా. మీకు తెలియకపోతే హిస్టరీ తెలుసుకోండి. ఇండస్ట్రీలో చాలా మంది ఎక్కడో చెడిపోయి ఇక్కడికి వచ్చిన వాళ్ళే, చెడిపోయి ఇక్కడికి వచ్చి అమ్మ అయ్యా అనిపించుకున్నారు, మేడం అనిపించుకున్నారు. చెడిపోయి మొగాళ్ళు అంతే తాగుబోతులు అనిపించి ఇక్కడికి వచ్చి గౌరవ చిరునామా తెచ్చుకున్నారు. ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ వాళ్ళు చెడిపోయిన మేముగా చెడగొట్టిన వాళ్ళు 100కి 1 ఓకే రైట్. ఇక్కడ సినిమా ఫీల్డ్ అనేది అహోరాత్రాలు శ్రమించి బుర్రలు పగలు కొట్టుని ఒక సినిమా, ఒక లైఫ్, ఒక భవిష్యత్తు కోసం పాటుపడుతూ ఉంటాం. ఇక్కడ ఇదే అమ్మాయిని పక్కలోకి వస్తుంది, అమ్మాయి పక్కన వస్తారు. మీకు జానీ మాస్టర్ గురించి తెలియదేమో. జానీ మాస్టర్ డాన్స్ అంటే ఒక పవిత్రంగా చేస్తాడు. డాన్స్ షూటింగ్ జరుగుతుందంటే దాని ఒక దీక్షతోటి, క్రమశిక్షతోటి, ఒక పద్ధతితో తీస్తాడు. ఆయన డాన్స్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటే ఈ అమ్మాయిని లాగాడన్నా అంటే నమ్మమంటారా? వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? ఇట్స్ నో ట్రూత్ ఇన్ ఇట్. నేను మీరు ఇంకా అటు ఇటు నేను గ్యారంటీ చెప్తాను. షీ ఈజ్ ఎన్ ఎక్స్ప్లాయిటర్. షీ హాజ్ ఎక్స్ప్లాయిటెడ్ హిమ్ అండ్ నౌ షీ ఈజ్ బ్లాక్ మెయిలింగ్. ఐ స్టాండ్ ఫర్ ఇట్. ఎస్ సుమిత్ గారు, అంటే మొత్తం ఇష్యూలో కూడా ఇక్కడ ప్రముఖంగా కూడా అల్లు అర్జున్ పేరు ఒకటి బయటకు రావడం మనం చూసాం. అసలు ఎందుకు అల్లు అర్జున్ టార్గెట్ అయ్యారనుకుంటున్నారు ఇక్కడ? మేడం, ఈ పాయింట్ ఆన్సర్ చేయకముందు ఇంకొక చిన్న విషయం ఉంది మేడం. ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, బేసికలీ సోషల్ మీడియా. అంటే మోడలింగ్ లో బేసికలీ ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ అ మోడల్. నేను మోడలింగ్ లో ఉన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద కాస్టింగ్ కౌచ్ ఈస్ ఆల్ అబౌట్ గర్ల్స్, అబౌట్ ఫీమేల్ జెండర్. ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ బాయ్స్ గెటింగ్ ఎక్స్ప్లాయిటెడ్. నాకు నేను ఇప్పటికీ మంచి పాయింట్ చెప్పారు సుమిత్. అసలు ఎప్పుడంటే వినలేదు, చాలా వరకు కూడా అమ్మాయిల ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుందేమో అనుకున్నా, కానీ అబ్బాయిలు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్స్ప్లాయిటేషన్ గురవుతారు, మగ పిల్లల మీద కూడా అట్రాక్షన్స్ జరుగుతున్నాయి. లో నాకు పర్సనల్ గా అటాక్ జరిగింది మేడం. అండ్ ఐ వాజ్ లైక్ లిటరలీ షాక్డ్ అనమాట. అరే ఇదేంటి, యూజువల్ గా మనకు తెలిసిందేంటి, ఒక మేల్ అండ్ ఫీమేల్ జెండర్ ఇది జరుగుతుంది, ఇక్కడ ఏంటి? నేను యాక్సెప్టబుల్ కావచ్చు కానీ ఇద్దరు వైపు రెండు జరుగుతాయి, బట్ అది కూడా యాక్సెప్టబుల్ కాదు, ఇది కూడా యాక్సెప్టబుల్ కాదు. ఇంకొక పాయింట్ చెప్తానండి. అప్పుడు నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి కొత్తలో వచ్చినప్పుడు నాకు చాలా మంది ఏం చేశారంటే నాకు అమ్మాయి వేషం వేసి ఆడిషన్ అన్నారు మేడం. ఏంట్రా అమ్మాయి వేషం ఆడిషన్ అంటే, లేదు మీరు రెండు ఉంటారండి, ఇట్లా ఇదేదో చెప్పుకుంటూ వచ్చారు. మరి మనకు అవకాశం వస్తుంది కదా. ట్రాన్స్జెండర్ల పట్ల ఎంత చిన్న చూపు అండి, ట్రాన్స్జెండర్ల పట్ల చిన్న చూపు, ఎంత బ్యాడ్ పోర్ట్రేయల్. అమ్మా అమ్మాయి వేషం వేపించి అండ్ దే వర్ టచింగ్ మీ ఇన్ ద రాంగ్ ప్లేసెస్. ఐ డింట్ నో. ఐ వాజ్ లైక్ అసలు అర్థం కాలేదు. నేను ఇప్పుడే వస్తానని నేను బాత్రూమ్ నుంచి అట్లా గోడ దుంకి పారిపోయినామా. నవ్వు I believe you because very insensitive. అదే నేను చెప్తున్నా, ఆ ఇన్సెన్సిటివ్ వాల్యూస్ ఉన్నాయి, అవి పోగొట్టుకోవాలి. వాటి నుంచి ట్రాన్స్జెండర్ రైట్స్ మీద మేము 2012 నుంచి ఫైట్ చేస్తున్నాం. అంతకుముందు మాకు అంత క్లారిటీ లేదు. బట్ లాస్ట్ 12 years గా ట్రాన్స్జెండర్ ఇష్యూస్ మీద ఆ క్రమంలోనే కొన్ని రియాలిటీ షోస్ లో వాళ్ళని చాలా ఇన్హ్యూమన్ గా డిగ్రేడెడ్ గా చూపించడాన్ని వ్యతిరేకించాం. 100 జరిగితే 10 చేయొచ్చు, కానీ యాక్చువల్ గా సెన్సిటివిటీ లేదు, అది రావాలి అనేది ఐ టోటలీ అగ్రీ విత్ యూ. ఎస్ మేడం. అంటే బేసికలీ ఇప్పుడు మనం ఇది కాస్టింగ్ కౌచ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని గురించి మాట్లాడుతుంటే ద స్ట్రగ్లర్స్ బేసికలీ ఈ సిచ్యువేషన్ ఎవరికి వస్తుంది? ఈ కాస్టింగ్ కౌచ్ ఫర్ ద ఫ్రెషర్స్, ఫర్ ద అస్పిరెంట్స్, ఫర్ ద స్ట్రగ్లర్స్. వాళ్ళని అంటే ఒక అవకాశం వస్తే మన జీవితమే మారిపోద్ది. మనము ఒక అవకాశం కోసము మనము కెన్ వి టేక్ దిస్ స్టెప్ ఫార్వర్డ్. ఇప్పుడు కొంతమంది కాంప్రమైజ్ అవుతారు, కొంతమంది తట్టుకోలేరు. ఇప్పుడు నేను మోడలింగ్ చేసేటప్పుడైనా ఈ ఫస్ట్ టైం లైఫ్ లో ఇండస్ట్రీ ఎంటర్ అవుతున్నప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో నేను అసలు అర్థం కాక నేను పారిపోయి ఎక్కడికి వచ్చాను రా బాబు అనుకున్నా. ఎందుకంటే చాలా మంది ఫిల్మ్ ఇండస్ట్రీకి వేరియస్ రీజన్స్ కి వస్తారండి. కొంతమంది గ్లామర్ కోసం వస్తారు, కొంతమంది డబ్బుల కోసం వస్తారు, కొంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ కోసం వస్తారు, కొంతమంది అది ఆ చమక్ వేరు ఉంటది. కానీ కొంతమంది దే కమ్ టు ద ఇండస్ట్రీ ఫర్ ద బ్రెడ్ ఎర్నింగ్ అండి. అండ్ బ్రెడ్ ఎర్నింగే కాకుండా ప్యాషన్ ఉంటది. సో ఈ ప్యాషన్ కోసము కొన్ని సంవత్సరాలు చంపుకోవాల్సి వస్తుంది, ఆకలి చంపుకోవాల్సి వస్తుంది, ఎన్నో రిలేషన్షిప్స్ చంపుకోవాల్సి వస్తుంది. ఎందుకు? కేవలం బికాస్ దిస్ ఇస్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండి. వస్తుంటారు పోతుంటారు వేరే సంగతి, బట్ ఫిల్మ్ ఇండస్ట్రీ విల్ రిమైన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ దిస్ ఇస్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఇండస్ట్రీ. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దిస్ ఇండస్ట్రీ. ఇక్కడ చిన్న ఒక ఫార్ములా, మన మనసు మంచిగా ఉంటే ప్రపంచం అంతా మంచిగా ఉంటది అని. ఒకేలా మనకే చెడు ఉద్దేశం ఉంటే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కూడా ఉండరండి.
ఈ ఏదో ఒకటి జరుగుతూ ఉంటది, ఏదో ఒకటి నరకం అవుతూ ఉంటది, ఈ ఆర్థిక పరిస్థితి అంటారు అదేదో జరుగుతూ ఉంటది. అది పక్కన పెడితే ఈ కాస్టింగ్ కౌచ్ ఫర్ ద స్ట్రగ్లర్స్ ఇనిషియల్ గా ఇస్ ఏ డీప్ నెక్ డీప్ థ్రోట్ ప్రాబ్లం అది. అమ్మా సందీప్ నీ అనుభవంలో, సందీప్ ఒక 1 minute, సుదీప్ అనుభవం, నీ అనుభవంలో నువ్వు ఇండస్ట్రీలో ఉన్నావు కదా, నువ్వు సినిమాలు చేస్తున్నావు, ఈ వేషాల కోసం వచ్చే అమ్మాయిల్ని ప్రతి ప్రొడ్యూసర్ డైరెక్టర్ రూమ్ లోకి పిలుస్తాడా? కో డైరెక్టర్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, కోఆర్డినేటర్ చూస్తాడా? అన్ని ఎందుకండి, అమ్మాయిలు 150 మంది అమ్మాయిల టెస్టిమోనీలు మా దగ్గర కదా వాళ్ళు కదా చూసేది, ఈ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కాదు కదా. అమ్మాయిలు ఉన్నారా ఫిల్మ్ ఇండస్ట్రీలో? మేడం ఒక్క నిమిషం, మీరు అన్నది కరెక్టే. 150 మంది అమ్మాయిలు మాత్రమే ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారా? నేను అనలేదండి, నేనేమన్నా 150 మాత్రమే ఉన్నారనలే. ఒక 150 మందితో మేము మాట్లాడినప్పుడు ఏ విధంగా ఎక్స్ప్లాయిటేషన్ గురయ్యారు వాళ్ళు మాకు దగ్గర చెప్పారు, వాటి టెస్టిమోనీస్ ఉన్నాయి అన్నాను. 150 ఉన్నారని నేను అనలేదండి. అయితే నేనేం నేను ఒక రిపోర్ట్ ఇస్తానమ్మా, ఆ రిపోర్ట్ ని అంగీకరిస్తావమ్మా సంధ్యమ్మ నువ్వు? నేను ఒక రిపోర్ట్ ఇస్తాను. నా దగ్గరికి వచ్చిన అమ్మాయిలు ఉన్నారు, నా దగ్గరికి వచ్చిన అమ్మాయిలు వినమ్మా ఒక నిమిషం, నా దగ్గరికి వచ్చిన అమ్మాయిలు ఇప్పుడు పెద్ద హీరోయిన్లే. నా దగ్గరికి వచ్చిన మీకు ఏం కావాలో మీకు సపోర్ట్ మీకు ఉంటాను, మీతోటి అన్ని సుఖాలుగా ఇస్తాను. మీకు నన్ను ఆ హీరో దగ్గర హీరోయిన్ గా చేయించండి అని అడిగిన అమ్మాయి వాళ్ళు పెద్ద హీరోయిన్ వచ్చింది. చెప్పరా ఇలా ఉన్నారు ఇండస్ట్రీలో? చూడండి, నేను మాట్లాడుతుంది వేరే విషయం అండి. నేను ఆ విషయం హీరోయిన్ల గురించి మాట్లాడట్లా. 150 మంది జూనియర్ ఆర్టిస్టులతో మాట్లాడినివ్వండి. నేనేం చెప్తున్నానంటే ఆ ఇండస్ట్రీ గురించి ఒక పాజిటివ్ రిమార్క్ ఇవ్వదలుచుకున్నా. 150 మంది జూనియర్ ఆర్టిస్టులతో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారు అంటే, మేము ఏదో అయిపోదామని ఇళ్ల నుంచి వచ్చేస్తాం, ఆ తర్వాత అందులో బ్రతకడానికి అలవాటు పడినప్పుడు అందులో చాలా మంది పేద వర్గాలకు చెందిన వాళ్ళు, అట్టడుగు వర్గాలకు చెందిన వాళ్ళు, పేదవాళ్ళు, వాళ్ళు వారంలో ఒకటి పట్టుకుని వేలాడుతున్నాం అని చెప్పారు. సో ఇంతమంది పేదవాళ్ళకి అన్నం పెట్టే ఇండస్ట్రీ మంచిగా ఉండాలని తిట్టి పంపిస్తాం, ఇంకోటి దగ్గర తిట్టరు కదా, దొరికింది అవకాశం అనుకుంటారు. దట్స్ ఆల్, ఇట్స్ హ్యాపెన్. సో కానీ తరచుగా కూడా మనం అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం, చాలా వరకు తెలుగు అమ్మాయిలు కూడా హీరోయిన్స్ గా రావడానికి భయపడిపోతారు, ఇంకా పేరెంట్స్ కూడా పంపడానికి భయపడతారు. ఏంటి అదొక వెళ్ళకూడదు కారణం ఏంటమ్మా? ఎందుకు తెలుగు ఇక్కడ వాళ్ళు అదర్ స్టేట్ లో చేయడానికి ఇష్టపడతారు. అలాగే మలయాళం ఉంది, మలయాళం ఇండస్ట్రీ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. మరి ఎందుకు అక్కడ నుంచి ఇక్కడికి వస్తారు? అక్కడ చేయట్లే వాళ్ళు, ఎక్కడికక్కడ లోకల్ ఏదైనా. అదే అందుకనే ఎక్కడైనా సినిమా ఫీల్డ్ ఎట్లా ఉందంటే, నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేయాలి, కొత్త హీరోయిన్ ఇంట్రడ్యూస్ తిరిగినప్పుడు అనేక మనం తెలుగు అమ్మాయిలు చూసి కూడా, తెలుగు అమ్మాయిలు వాళ్ళ అమ్మ ఒప్పుకుంటే వాళ్ళ నాన్న ఒప్పుకోదు, ఇద్దరు ఒప్పుకుంటే అమ్మాయి ఒప్పుకోదు, అమ్మాయి ఒప్పుకుంటే ఏదో కాళ్ళ కుటుంబం ఉండి ఏదైనా తెలిసి కుటుంబ గౌరవం పోద్దండి, ఏదైనా తప్పు జరుగుద్దో లేదో, తర్వాత జరిగితే మమ్మల్ని అందరూ ఆడిపోసుకుంటారు, మా కుటుంబం మర్యాద అంతా పోతుంది, ఇట్లా భయాందోళనతో అందుకని రారు. మరి మోడల్కి వెళ్తున్నారు, అదే అమ్మాయిలు మోడల్స్కి వెళ్తున్నారు, మోడల్లో జరిగేది లోకానికి తెలియదు కనుక వెళ్తారు. ఇక్కడ ఏదన్నా ఉంటే ఇలా అంటే అలా వెలిగిపోద్ది అనే భయం, ఈ భయం వల్ల రావట్లేదు 100%. ప్లస్ వాళ్ళ హిందీ నార్త్ అమ్మాయిలు ఎందుకు చేస్తారంటే, ఓపెన్ గా పచ్చిగా మాట్లాడుకుంటే నార్త్ అమ్మాయిలు, మన అమ్మాయిలు ఎంత అయినా సరే, ఎంత మోడర్న్ అయినా సరే, మరీ ఎక్స్పోజింగ్ కి, టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజింగ్ కి మన వాళ్ళు ఒప్పుకోరు. కడ్రాయిలు స్విమ్మింగ్ డ్రెస్ వేయమంటే వేసుకోరు ఆడపిల్లలు, ఎంత ఫాస్ట్ గా ఉన్నా కూడా వేసుకోరు. బంధువులు వాళ్ళ ఊరు వాళ్ళు అందరూ చూస్తారు, అదే అంటారు, వేసుకోరు. అదే ఆ ఫారిన్ అమ్మాయిలు అనుకుని రెడీ వాళ్ళు దానికి, వాళ్ళకేంటి వాళ్ళ పరువు పోయేది లేదు, వాళ్ళకి అక్కడ ఊరు, ఇక్కడికి వచ్చేసేస్తారు, ఇక్కడ సినిమా వాళ్ళు చూడరు, వాళ్ళకేం తెలియదు. సో దే ఆర్ రెడీ. అందువల్ల ఈ కొంచెం మోడర్న్ డ్రెస్, ఫాస్ట్ డ్రెస్ వేయాలి అంటే దే విల్ కమ్ ఫార్వర్డ్. మన అమ్మాయిలు రారు. అందువల్లే ఈ వాళ్ళ పాన్ ఇండియా సినిమాలు అయినాయి. పాన్ ఇండియా సినిమాలు అయినాక అన్ని లాంగ్వేజ్లో వాళ్ళు కావాలి సినిమాలో. సో ఇవన్నీ రకరకాల కారణాలు ఉన్నాయి. కారణాల వల్ల తెలుగు అమ్మాయిలు శ్రీలీల వచ్చింది కదమ్మా, ఇవాళ శ్రీలీల మన ఇండస్ట్రీ కదా అట్లా చూపించేది, మన తెలుగు ఇండస్ట్రీలో మన పెద్ద బ్యానర్లు మన వాళ్లే కదా మరి అట్లా చూపిస్తారు. కాదమ్మా, ఇవాళ వచ్చింది శ్రీలీల తెలుగు అమ్మాయిగా,
సీరియల్ వచ్చింది, వాళ్ళు 3 భాషలు సక్సెస్, తెలుగు అమ్మాయి వస్తున్నారు కరెక్ట్. కానీ వీళ్ళ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది కదా, వీళ్ళు ఒకరు ఇద్దరు ఉన్నా కూడా ఎక్కువగా మంచి బ్యూటీ డాల్ గా చూపించడానికి ఇండస్ట్రీ కూడా చూపిస్తోంది. మరి బ్యూటీ నేనేమంటున్నా తెలుగు సినిమా ఇండస్ట్రీ మన మంచి బ్యానర్లు, మన మంచి హీరోలు చూపించట్లేదా? అట్లా కాదు, ఇవాళ స్టైల్ ఆఫ్ సినిమా మారిపోయిందమ్మా. టోపోగ్రఫీ కానీ జాగ్రఫీ కానీ మారిపోయింది. గతంలో లాగా లేదు. గతంలో లాగా మనం పుక్కిటి పురాణాలు చేస్తే కుదరదు. ఈ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇవాళ మార్కెట్ ఇంటర్నేషనల్ అయింది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కోర్టు మీదకి వెళ్ళింది. వీ హ్యావ్ టు సాటిస్ఫై ది ఆడియన్స్ ఓన్లీ. మన తెలుగు వినమ్మా సినిమాల గురించి విను. తెలుగు ఆడియన్స్ మాత్రమే సాటిస్ఫై చేస్తే చాలు అనే రోజులు దాటిపోయింది. ఇవాళ వీ హ్యావ్ టు సాటిస్ఫై డిఫరెంట్ స్టేట్ పీపుల్, డిఫరెంట్ వాక్స్ ఆఫ్ పీపుల్ ఇంటర్నేషనల్ గా సాటిస్ఫై చేయాలి. సో వీ హ్యావ్ టు అలాంటి ఇన్పుట్లు అన్ని సినిమాలో ఉండాలి. ఆ ఇన్పుట్లు ఉంటేనే కానీ సినిమా కోట్లు ఖర్చు అవుతుంది. ఇవాళ నువ్వేవలేవు నేనేవలేవు ఒక సినిమా పోతే ఇవాళ కష్టపడి చేస్తున్నారు హీరోలు. అర్జున్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ ఒళ్ళు వచ్చి ఎందుకు పనిచేస్తారంటే వాళ్ళ మీద పెట్టుబడులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్ కోట్లు పెడతారు, 100 కోట్లు పెడతారు. అందుకని వాళ్ళు ఒళ్ళు వంచి పనిచేస్తున్నారు, మన మీద బాధ్యత ఉందని. అలాగే సినిమాలో కూడా అందరినీ సాటిస్ఫై చేయాలి. మన సినిమా ఒక ఆంధ్రాలో ఆడితే సరిపోయే కాస్ట్ కాదు, వాళ్ళ కాస్ట్ పెరిగిపోయింది. ఆ కాస్ట్ ఒక తెలుగు వర్షన్ మాత్రం తీస్తే వర్కౌట్ అవ్వదు ఫైనాన్షియల్ గా. సో అన్ని భాషలకి వెళ్ళాలి. అన్ని భాషలకు వెళ్ళాలంటే అందరినీ సాటిస్ఫై చేసే రీతిలో వెళ్ళాలి. బాంబే ఆడియన్స్ కూడా మనం సాటిస్ఫై చేయాలి. సో దిస్ ఇస్ ద ఫినామినా. అందువల్ల ఈ మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. ఈ అర్థం చేసుకోవాలి. టోటల్ గా మన తెలుగు సినిమా నాడు పాతాళ భైరవి, నిన్న గుండమ్మ కథ ఇవాళ ఇవ్వే అంటే ఉండవు. సత్యం ఇందాకేదో చెప్తున్నా. సత్యం మేడం ఇప్పుడు అంటున్నారు కదా సంధ్య గారు ఏమైతే అన్నారో, ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రం అలా చూపిస్తున్నారు అన్నారు కదా. ఇప్పుడు ఆపరేషన్ దుర్యోధనలో సినిమాలో శ్రీకాంత్ గారు న్యూడ్ గా యాక్ట్ చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్ గారు కానీ లేకపోతే రామ్ చరణ్ గారు కానీ RRR లో రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు కూడా హాఫ్ న్యూడ్ గా, అంటే క్యారెక్టర్ కి ఏ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్స్ అనేది వేర్ చేయాలో ఆ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్స్ వేర్ చేశారు. ఇప్పుడు ఎంతో పెద్ద ఫేమ్ ఉన్న పర్సన్ వాళ్ళ సన్స్ అయినా, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళైనా వాళ్ళ క్యారెక్టర్ కి ఏ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్ అయితే అవసరమో ఆ కాస్ట్యూమ్ లో యాక్ట్ చేస్తున్నారు. అంటే దాని అర్థం ఇండస్ట్రీ తప్పు చూపించడం కాదండి. ఆ క్యారెక్టరైజేషన్ పర్సన్, ఆ క్యారెక్టర్ చేసే ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ క్యారెక్టర్ కి తగ్గ కాస్ట్యూమ్ వేర్ చేయాలి. దీంట్లో మనం ఒక నిజాన్ని అంగీకరించాలి. సత్యం ఒక నిజాన్ని అంగీకరించాలి. మనం ఒక నిజం, ఇక్కడ శృంగారానికి బూతుకి తేడా ఉంది. మనం శృంగారం నుంచి బూతు వైపు వెళ్తుంది. అది అంగీకరించాలి. మనం మన హీరోయిన్ డ్రెస్సింగ్ లో కానీ మనం చేస్తున్నారు కాబట్టి బూతులు చేస్తున్నారు సార్. ఇప్పుడు నేను రీసెంట్ గా వచ్చాను సార్ ఇండస్ట్రీకి. ఇప్పుడు నేను సుప్రభాతాలు, సంధ్యావందనాలు తీస్తే ఎవరు చూడరు సార్. చూపిస్తే చూస్తున్నారు కాబట్టి బూతులు చేస్తున్నారు. ఇప్పుడు తప్పు చూసే వాళ్ళది ఎంత ఉందో చేసేవాడిది తీసేవాడిది కూడా అంతే తప్పు. అదే కాదు నువ్వు రాంగ్ ట్రాక్. ఇప్పుడు చూడరు, అది వాస్తవం. ఇందాక నేను అదే చెప్పే పాత గుండమ్మ కథలు కాదు ఇప్పుడు చేయాల్సింది, ఇంటర్నేషనల్ గా మెప్పించాలి. కానీ అట్ ది సేమ్ టైం శృంగారం వేరు, బూతు వేరు. అది తెలివితేటలు కావాలి, ఇంటెలిజెన్స్ కావాలి. చక్కగా హృదయంగా ఆ రొమాంటిక్ ఎపిసోడ్ ఆ శృంగారం లాగా చూపించడం వేరు, బూతులాగా చూపించడం వేరు. అది ఇంటెలిజెన్స్ కావాలి. ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అయితేనే దాన్ని సెన్సిటివ్ గా, బూతుకి శృంగారానికి చిన్న తేడా, ఒక వెంట్రుక తేడా ఉంటుంది. దాన్ని అటు వెళ్తే బూత్ అవుద్ది, ఇక్కడ ఉంటే అదే రసవత్తరంగా అదే శృంగారంగా బ్రహ్మాండంగా తీయచ్చు. అది బ్రెయిన్ ఉపయోగించాలి. అది కొరవబడింది మన ఇండస్ట్రీలో, అది కొరవబడింది. శృంగారానికి బూతుకి తేడా తెలియని పరిస్థితిలో మనం వెళ్ళిపోయాం. అది అంగీకరించాలి మనం. అది మార్పు రావాలి. ఓకే సంధ్య గారు, అంటే ఇందాక చిట్టిబాబు గారు చెప్తూ ఈ కేసు నిలబడదు, అసలే జానీ మాస్టర్ బయటకు వచ్చేస్తారు అని చెప్తున్నారు. సో మీరు చాలా వరకు ఇలాంటి కేసెస్ అన్ని కూడా చూస్తున్నారు, అంటే సాల్వ్ చేసే విధంగా కూడా మీరు చాలా పని చేస్తున్నారు. సో ఈ కేసులో ఎలా వెళ్ళబోయే అవకాశం ఉంది? ముందుగా ఒక్కటండి, జరుగుతున్న అత్యాచారాలు ఒక ఆగస్టులో మీడియాలో అత్యాచారం జరిగిందే వచ్చింది. ఆ తర్వాత మినిస్టర్లతో కూడా కొట్లాడాం ఆ 7 ఏళ్ల బ్లైండ్ గర్ల్ మీద. అయితే అవన్నీ ఏ మీడియాలో రాకపోతే చేయనట్టు కాదు. అయితే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే కొన్ని చేశారు కొన్ని చేయరు అని చెత్తవాగుడికి. ఇక నెక్స్ట్ పాయింట్, ఈ రోజు మీరు ఏదైతే అడుగుతున్నారో, చర్చ జరుపుతున్నారో, అది కోర్టు ముందు నిలబడుతుందా లేదా అని వాళ్ళ డిఫెన్స్ కౌన్సిల్లో వాళ్ళు తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసుకుంటే కేసు ఉండకపోవచ్చు.
లేదా ఈమె ఏదైతే ఆధారాలు చూపించి ఈ తప్పులు జరిగినాయి అని గనక చూపిస్తే చట్ట పరిధిలో అవి ప్రూవ్ అవ్వచ్చు. శిక్ష అనేది చట్ట పరిధిలో ఉండాలి. చట్టానికి అతీతంగా వ్యక్తి చట్టాన్ని చేతుల్లో తీసుకుని శిక్షలు ఉండాలని మేము ఎప్పుడు మాట్లాడం. ఇక మూడో పాయింట్ ఇండస్ట్రీకి సంబంధించి మన ఇండస్ట్రీలో ఇప్పుడు ఏ సబ్జెక్ట్ ఎంచుకోవాలో వాళ్ళ ఇష్టం కావచ్చండి. కంటెంట్ పరంగా మనం ఎంత క్వాలిటీ తీస్తున్నాం. మలయాళ ఇండస్ట్రీలో వస్తున్న ఎక్స్పెరిమెంట్లు, తమిళ దాంట్లో వచ్చిన ఎక్స్పెరిమెంట్లు కూడా మనం చేయలేకపోతున్నాం. హీరో వర్షిప్, హీరో ఓరియంటెడ్, చాలా ఉమెన్ డీగ్రేడేషన్. ఇప్పుడు ఆయన చెప్పారు పరభాష హీరోయిన్లు అన్ని రకాల వాటికి సిద్ధపడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇస్తున్నారు అవకాశాలు అని. వాళ్ళు సిద్ధపడినప్పటికీ మనం క్వాలిటీ ఇద్దాం అనుకుంటే మనం కంటెంట్ పరంగా ఇవాళ చూడండి ఎన్ని మలయాళ ఇండస్ట్రీ నుంచి ఎంత గొప్ప సినిమాలు వస్తున్నాయి. చిన్న చిన్న సబ్జెక్ట్స్ తీసుకొని సైన్స్ పరంగా, హిస్టరీ పరంగా మొన్ననే మనం చూసాం. అందుకని నేను ఇప్పుడు ఆ సబ్జెక్ట్ లోకి వెళ్ళట్లేదు, కానీ మంచి సినిమాలు తీయవలసిన బాధ్యత మన తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు వస్తున్నాయి, కానీ ఆ మంచి సినిమాల సంఖ్య పెరగాలి. కేవలం కామెడిఫికేషన్, డీజనరేటెడ్ వాల్యూస్, స్త్రీలను కేవలం అంగాంగా ఆనాటికి ఈనాటికి స్త్రీల బాడీలు ఎక్స్పోజ్ చేసుకుంటూ, స్త్రీలని డాల్స్ గా చూసుకుంటూ హీరో ఓరియంటెడ్ గా సినిమాలు తీయడం మార్పు వస్తుంది. ఈ మధ్య రిలీజ్ అయ్యి విడుదల మార్పు రావాలనే కోరుకుంటున్నా. నేను మార్పు రావాలని కోరుకుంటున్నా. తెలుగు వాళ్ళగా మేము తెలుగు ఇండస్ట్రీలో క్వాలిటీ పెరగాలి. ఒక బలగం వచ్చి ఉండొచ్చు, లేదా కొన్ని విరాట పర్వం వచ్చి ఉండొచ్చు. ఆయి సినిమా చూసారో లేదో, ఆయి సినిమా కంపెనీ కుర్రాళ్ళు చూడకపోయి ఉండొచ్చండి. కొన్ని మంచి సినిమాలు మిస్ కూడా అయి ఉండొచ్చు. ఇప్పుడు అన్ని సినిమాలు చూసానని చెప్పలేను, కానీ మంచి సినిమాలు రావాలి. అట్లాగే ఓన్లీ శరీరాల చుట్టూ ఫోకస్ చేయడం కాదండి, లోపల ఉండే క్యారెక్టర్స్, ఉత్తమమైన క్యారెక్టర్స్ ని, చాలా గొప్ప పోర్ట్రేయల్స్ ఒకప్పుడు లేవా? పాత సినిమాలు మంచి కథలు మనకు తెలీదా? కాబట్టి గొప్ప పోర్ట్రేయల్స్ ఉండాలి. సినిమా ఇతివృత్త పరంగా మొదలై ఒక చాలా డీసెంట్ రిప్రజెంటేషన్ అనేది ఉండాలి అని కోరుకోవాలండి. కానీ ఆ కుటుంబాలే వాళ్ళ తాతలు అవుతారు, తండ్రులు అవుతారు, కొడుకులు అవుతారు, మనవాళ్ళు అవుతారు. ఆ కుటుంబాలు నాని హీరో అయ్యాడు, ఎవరు వెనకాల ఉన్నారు? దేవరకొండ హీరో అయ్యాడు, ఎవరు వెనకాల ఉన్నారు? రవితేజ అయ్యాడు, ఎవరు వెనకాల ఉన్నారు? అలా లేదు, మాది ఉంది. వాళ్ళ ప్రయత్నాలు ఎంట్రీ వరకు వాళ్ళ అవకాశం తప్పితే సక్సెస్ అనేది ప్రేక్షకులు ఇచ్చేది. 4 కుటుంబాలు కాదు సినిమా ఇండస్ట్రీ అంటే, 2 కులాలు కాదు, 4 కుటుంబాలు కాదు. అందరికి టాలెంట్ ఉన్న వాళ్ళకి, ప్యాషన్ ఉన్న వాళ్ళకి, ఎంత మంది ఎంతో నైపుణ్యత ఉండి, స్కిల్ ఉండి, టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా పాపం అవకాశాలు లేకుండా ఉన్నారు. కాబట్టి ఇండస్ట్రీ మార్పు రావాలని కోరుకుందాం. ఓకే రైట్. సుమిత్ గారు ఏదో చెప్తున్నారు. ఎస్ మేడం, యాక్చువల్లీ సంధ్య మేడం చెప్పిన పాయింట్ నాకు అర్థమైంది. వెరీ వెల్ సెడ్, బట్ ఇట్ వాస్ సెడ్ ఇన్ అ వెరీ లాంగ్ వే. మేడం, యాక్చువల్లీ ఈ కోవిడ్ వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చేసాయండి. ఓటీటీ కమ్స్ ఇన్ టు ద కంట్రీ అండ్ ఓటీటీ వల్ల కొత్త స్టోరీస్ వచ్చేసాయి. అండ్ ఇప్పుడు ఈ ఓటీటీస్ వల్ల వీఆర్ ఎక్స్పోజ్ టు ద వరల్డ్ సినిమా. అంటే అది నెట్ఫ్లిక్స్ ఉండొచ్చు, ప్రైమ్ ఉండొచ్చు, ఎక్కడైనా గానీ. అండ్ మన తెలుగు వాళ్ళు తీయట్లేదని కాదండి. నేను ఒకటి అడుగుతానండి మిమ్మల్ని, ఒకటి అడుగుతా, మీకు నవ్వు రాలేదా? ఓటీటీ ఎక్స్పోజర్ వచ్చాక, బయట వరల్డ్ ఫిల్మ్స్ చూసాక, మన తెలుగు సినిమా స్టాండర్డ్స్ చూస్తే మీకు ఎప్పుడు నవ్వు రాలేదండి? తెలుగు సినిమా, నేనే తెలుగు ఇండస్ట్రీ చాలా మందికి బువ్వ పెడుతుంది కాబట్టి నాకు చాలా గౌరవం. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టాండర్డ్స్ ఇవాళ ఇండస్ట్రీలో తెలుగు సినిమాలో ఎక్కడో టాప్ లో ఉందమ్మా. ఈ ఇండస్ట్రీ దేశంలోనే మన తెలుగు ఇండస్ట్రీ నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? నెంబర్ 1 పొజిషన్, టెక్నికల్ గా, క్రియేటివ్ గా వీఆర్ నెంబర్ 1 టుడే. ట్రిపుల్ ఆర్ అవ్వచ్చు, వరుస వీఆర్ నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నాం మనం. కార్తికేయ చాలా మందికి అన్నం పెడుతుంది, అందుకే చాలా మందికి అన్నం పెడుతుంది. రెస్పెక్ట్ క్వాలిటీలో మాత్రం మనం అప్ టు ద మార్క్ లేము. ఇంటర్నేషనల్ క్వాలిటీ ఆస్కార్ దాకా వెళ్ళాము, ఆస్కార్ దాకా వెళ్ళింది మన సినిమాలో. కాదు, టెక్నికల్ క్వాలిటీ కాదు నేను మాట్లాడుతుంది. మెగా అంటే పెద్ద పెద్ద బ్యానర్ల టెక్నికల్ బడ్జెట్ లో చేసే సినిమాల గురించి కాదు. కంటెంట్ పరంగా క్వాలిటీ, కంటెంట్ పరంగా క్వాలిటీ. సినిమాలన్నీ చోట్ల కంటెంట్ పరంగా ఇవాళ చాలా సినిమాలు వస్తున్నాయి.
చాలా right, బలగా right. అవ్వచ్చు, Okay, మేజర్ right, అవ్వచ్చు, ఇవి ఆహా అవ్వచ్చు, చాలా సినిమాలు వస్తున్నాయేమో, మీరు చూడలేదేమో సినిమాలు. చాలా సినిమాలు కంటెంట్ తో వస్తున్నాయి. Right, okay. చిన్న సినిమాలు అందుకనే సక్సెస్ అవుతున్నాయి, Yes, బాగా Sumit, డబ్బులు వర్షం Sumit, కురిపిస్తున్నాయి. Sumit, చిన్న చెప్పండి. సినిమాలు కూడా కంటెంట్ తో రాబట్టే మీరు ఈ మధ్య సినిమాలు చూడలేదేమో. ఓకే ఓకే మేడం యాక్చువల్లీ సంధ్య మేడం, మీరు చెప్పే ఒక యాంగిల్ పాయింట్ గురించే మాట్లాడతాను. అన్ని కథలు బై లేట్ 80s అయిపోయినాయి అమ్మా. అన్ని రకాల జానర్స్ కథలు అయిపోయినాయి. ఇప్పుడు కొత్త కథలు రాయడానికి మాలాంటి స్టోరీ రైటర్స్ బుర్ర గోకుంటున్నాం ఫ్రమ్ ఎ డిఫరెంట్ యాంగిల్. మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలని చెప్తున్నా, మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలి అని నేను అంటున్నా. లేదు మేడం, అన్ని కథలు అయిపోయినాయి. ఆ గుండమ్మ కథలు అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కొత్త ఏం తీయలేదు. రైట్ కొత్త కథలు రైట్ ఓకే చిన్న హెయిర్ లైన్ ఆవిడ తీసుకొని ఒప్పుకోరు. సంధ్య రైట్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి సంధ్య డిబేట్ లో. గారు, సినిమా ఫీల్డ్ దరిద్రంగా ఉంది, Yes, మారాలి పాల్గొన్నందుకు. అంటుంది. Yes, అది సంధ్య మారాలి గారు, అని సుమిత్ మనం గారు, అంటున్నాం, కానీ చిట్టిబాబు గారు. ఆవిడ అన్నంత దరిద్రంగా లేదు, కొంచెం బెటర్ అవుతుంది, ఇంకా అవ్వాలి. Yes. అంతవరకు సంతోషం. అది రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్ లో పాల్గొనేందుకు. ఇది వాళ్ళ డిబేట్. రేపు మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.